అయ్యా నిండు 100 ఏళ్లు చల్లగా ఉండయ్యా. స్వామి అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. అలా కుదరకపోతే అందరూ సూపర్ గా ఉంటే మనం యావరేజ్ గానే ఉండాలి. 20 ఏళ్ల క్రితం నేను కోరుకున్న నా కోరికని నిన్నే నెరవేర్చావు. చాలా థ్యాంక్స్ స్వామి. అన్నా ఆ? అన్నా వచ్చేసావా? అన్ని తెచ్చేసావా? ఇదిగో అన్నా. ఏంటి ఒక్కటేనా? కాదు 1000. మరి ఇయ్యి. నువ్వు చాలా ఓవరన్నా, ఏవి కొడితే చెయ్యి అడిపోద్ది. అందుకే నేను డైరెక్ట్ గా 1000 కొట్టేస్తున్నాను రా. మరి మిగతా 999. ఆ ఛాన్స్ నువ్వు కొట్టేసావా? నమస్కారం పంతులు గారు. అర్చన అష్టోత్తరమా సహస్రమా? ఏ తొందరగా అయిపోతే హారతి అర్జెంట్ గా ఇచ్చేయండి. ఎరా బ్యాండ్ మేళం రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. నువ్వు కొట్టుకో. 400. శీఘ్రమేవ ఇష్ట కార్య సిద్ధిరస్తు. పంతులు గారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు రాబడెంత? పరో పరకో 5000 తీసుకోండి. బాబు ఆశ్చర్యమా ఆనందమా? అనుమానం. ఏ బాబు మీరు ఈ ఊరు కొత్త? పంతులు గారు నా గురించి ఊళ్ళో వీచే గాలిని, ఊగే కొమ్మని, పారే ఏర్ని, రేగే దుమ్ముని దేన్ని అడిగినా చెప్తాయి. అంటే మనుషులు ఎవరికి తెలియదా? మీరు ఈ గుళ్ళో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలైంది. నేను ఈ ఊళ్ళో నుంచి పారిపోయి 20 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ రోజే అడుగు పెట్టాను. ఎందుకో తెలుసా? నా 20 సంవత్సరాల నాటి కోరికనే ఆ స్వామివారు నిన్నే నెరవేర్చారు. మాటి మాటికి 20 సంవత్సరాల కోరిక 20 సంవత్సరాల కోరిక అంటున్నారు. అది ఏంటో చెప్పచ్చుగా? మా నాన్న చచ్చిపోయాడు. ఏమయ్యా పెద్ద ఆయన రాత్రి అనగా చచ్చిపోయాడు. ఇంకెంతసేపు ఉంచుతాం? కన్న కొడుకు రావాలి కదయ్యా. కన్న కొడుకు రాకపోతే ఈయన ఉంచుకున్న దానికి పుట్టినోడు ఉన్నాడుగా, వాడితో తరగలు పెట్టిస్తే ఎవడ్రా అదే నోటుకొచ్చినట్టు వాగేది? చచ్చాం. ఈ ముసలి నోరు తెరిచిందంటే దవలేసిన లాగులు తెరిచినట్టేరా బాబు. ఉంచుకున్న దాని కొడుకు సొంత కొడుకు ఎలా అవుతాడ్రా? నీకంత కోరిక ఉంటే నువ్వు పెట్టించుకోవాడి చేత. నా మనవడికి కబురు పంపించాను, వస్తున్నాడు. వచ్చిన తర్వాతే వీడికి తలకొరికి. అప్పటి వరకు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. మామాయ్ రాముడు, మామా రాముడు వచ్చావురా నాయనా. ఇంకా నువ్వు నా కోసం రావక్కలద్దే, నేనే నీ దగ్గర వచ్చాను. వాళ్ళెవరా లేట్ గా మొదలెట్టారు? వాళ్ళ మన పొరుగురి వాళ్ళు చావులకి పెళ్లిళ్ళకి వచ్చి భోజనాలు మెక్కెళ్లే బాబతు. ఒక్క నిమిషం ఉండే. పోయింది మీ నాన్న మా నాన్న. మరి నువ్వు ఎడతావా? మొయ్ నువ్వేంట్రా తగిన పెత్తనావు? మీ నాన్న పోయిన ఎలా నవ్వుతావా? ఇంకేం చేస్తామండి, సాగు పుట్టుకు స్టార్టింగ్ కదండి బాబు. ఈయనెవరు? బాగా ఇచ్చాడు. సరేగానే మాకు తెలియక అడుగుతావా? మేము నవ్వినా కొడుతున్నావు, ఏడ్చినా కొడుతున్నావేటి? అసలు మీ నాన్న ఎంత కోపం. అది ఒక గంట, రోజు, వారం, నెల, సంవత్సరం కాదురా, 20 సంవత్సరాల నాటి కసి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పొలంలో పని చేయించి ఇంటికొస్తే కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. అదే నా పెళ్ళాం బతికుంటే కాళ్లు పిసుకుతూ కబుర్లు చెప్పేది. వదలండి, చీకటి పడిందంటే పెళ్ళాల పక్కనుండాలి, తెల్లారిందంటే పని మనుషుల పడుండాలి. అందుకే కదే పంచాయతీ ప్రెసిడెంట్ గా తలెత్తుకు తిరిగే నేను నీ ముందు టపీమని పడిపోయా. నీకంటే నాకెవరెక్కువే చెప్పు. పోనీ నీ మెళ్ళో తాళి కట్టి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే పెళ్ళాన్ని చచ్చి 6 నెలలైనా కాకముందే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అందరూ నా ముఖాన్ని ఉమ్మేరు. అయినా నీకేం తక్కువ చేశానే? చూడు నీ కోసం ఏం తెచ్చాను. ఇలా ఏదోటి చూపించి నన్ను లొంగ తీసుకుని మీ అవసరం తీర్చుకోవటం నీకు బాగా అలవాటైపోయింది. యాండి ఏంటే ఇది నేనే పెట్టుకోవాలా? నువ్వు పెట్టమంటే నే పెట్టనా? ఆడువారి మాటలకు ఏమిటే? అయ్యో చూసారా మీ రాము బుద్ధి? చిచి చిచి చిచి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? దొంగ పోలీసు ఆటాడుకుంటూ మంచం కింద దూరాను అన్న. ఇంతలో మీరు వచ్చారు, భయంతో మంచం కిందే ఉండిపోయాను అన్న. అంత అబద్ధం. ఇదంతా ఆ ముసలిదే చేసిందండి. మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నావో కనిపెట్టమని పంపింది. నిన్ను కూడా అంతే. నేను గడపలో ముత్యాలు ముగ్గేస్తుంటే నా వీపు మీద చప్పేమని గుద్దెళ్ళాడు. అలా చేసావా? ఎందుకు చేసావరా? ఏంట్రాది? పసిబిడ్డను పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక బంగారం లాంటి కోడలు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ గాలి దాని మాటలు విని పిల్లని చావు కొడుతున్నావా? పోతాయి అడుక్కు తినేదానా. నా మనవడి మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తావటే సిక్కుమన్నదానా. పాపిస్తోడా, ఈ మాయలాడి ఏ మందు పెట్టి ఏం మాయ చేసిందిరా? దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కులుకుతున్నావే.
నువ్వు మనిషివా పశువా? ఒసేయ్, నువ్వు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే, పో బయటికి, పోవే బయటికి. అది ఎక్కడికి వెళ్తుందా? నువ్వే వెళ్ళు బయటికి. నేనెందుకెళ్తాన్రా? ఇది నా ఆస్తి, నా పుట్టింటి ఆస్తిరా. ఎక్కడుందా నీ పుట్టింటి ఆస్తి? పుట్టింటి ఆస్తి అంట, పుట్టింటి ఆస్తి. ఎవరు పోసుకుని బయటికి పో. ఎంత ధైర్యం నీకు? రాయి పెట్టి కొడతావా? రేయ్, రేయ్, ఆగరా, ఆగు. ఎల్రా ఎల్లు. ఊరంతా తిరిగి ఇంటికి వస్తావుగా, అప్పుడు నీ కాళ్ళు ఇరగ కొడతా. ఇల్లే కాదు, ఈ ఊరే వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వు చచ్చావన్న వార్త విన్నాకే ఈ ఊర్లో అడుగు పెడతాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడిని కూడా నాన్నని చెప్పుకోమంటారా? బాబు నువ్వు దారంటే కచ్చప్పడం వల్ల మేము ఇంత దూరం నడిచొచ్చామని సంగతి మర్చిపోయా. బాబు ఎంత కాదన్నా నీ కన్న తండ్రి తలకొరువి నువ్వే పెట్టాలి. తొందరగా ఎట్టేస్తాను. కొరువు ఎక్కడా? ఇదిగో బాబు. బాబు అవి పాదాలు తనెక్కడ? మా బాబుకి తలెక్కడే ఉండేదిలే. మీ నాన్నంటే కోపం అని చెప్పాడు, కొరివెట్టేసేటేటి? ఈడేదో తేడా మనిషిలాగా ఉన్నాడే. రేయ్, బతికుండగా నేను చేయలేకపోయాను, అందుకే చచ్చిన తర్వాత కాల్చి పారేహాను. ఆ రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తే నా రాముడైన నువ్వు 20 సంవత్సరాలు వనవాసం చేసేవయ్యా. ఇదిగో చూడు, ఇక్కడి నుంచి అక్కడి దాకా కనిపిస్తోందే మొత్తం ఆస్తి నీదే. నాకెందుకే ఈ ఆస్తి అంతాని, నువ్వే ఉంచుకో. నాకున్న ఏకైక ఆస్తి నా సొంత ఆస్తి. ఇక ఈ నీళ్ల బిందెలు మోయటం నా వల్ల కాదు. మోసి మోసి నా నడుము పడిపోయి. ఏమే దుర్గా, ఇప్పుడే ఇలా అంటే ఎలాగే? ఇంకా ముందు ముందు చాలా ఉంది. పెళ్ళవాలి, బిడ్డను కనాలి, వాళ్ళని ఎత్తుకొని తిప్పాలి. అందుకే పెద్దవాళ్ళు మన చేతిలో నీళ్లు మోయించేది. అప్పుడే నడుము పడిపోయిందంటే ఎలాగే? ఏం పెళ్ళో ఏం బిడ్డలో, నాకు మాత్రం పెళ్ళయ్యే సూచనలు కంచుకు మేరలో ఎక్కడా కనపట్లేదు. అవునే, ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉందన్న సంగతి మర్చిపోయారు మా అమ్మ నాన్న. వయసేమో గూడ్స్ బండిలో పోతూనే ఉంది. నీకు అంతగా పెళ్లి కావాలంటే నాకు చెప్పు. ఎక్స్ప్రెస్ బండి లాంటి పెళ్లి కొడుకుని నేను చూసి పెడతా. ఏ ఊర్లో ఎలాంటి పెళ్లి కొడుకులున్నారో మాకు బాగా తెలుసు. ఊరుకోరా, వీళ్ళకేమో చొక్కా మీద సల్మాన్ ఖాన్ లాంటి మొగులు కావాలి, వాళ్ళకేమో వీళ్ళు రామాపురం డ్రాకులలా కమ్మిస్తారు. వీళ్ళకి జనంలో పెళ్లిళ్ళే కొట్టానంటే బిందె చొట్టడుద్రా ఎదవా. ఏమే రాదా, నువ్వు వాళ్ళని వెనకేసుకు రాబట్టే కదా అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలేంటే నీళ్ళకొస్తే చాలు ఎప్పుడు చూసినా పెళ్లి గురించే మాట్లాడతారు. వేరే మాట్లాడి రావా? పెళ్లి అనేది మన చేతిలో ఉందా ఏంటి? ఎవరెవరికి ఎప్పుడెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. నోరు మూసుకుని రండి. నీకేంటమ్మా ఎన్నైనా చెప్తావు. రాత్రుళ్ళు పడుకుంటే నిద్ర పడుతుందా చేస్తుందా? మీకు నిద్ర పట్టినా పట్టకపోయినా మీకు అసలు పెళ్లిళ్ళే జరగవు. కానీ మా రాధకు మాత్రం త్వరలో అందాల రాములు లాంటి మొగుడొస్తాడు. అచ్చి బాబోయ్, నీకు షార్ట్ కట్లు కూడా తెలుసా? ఏంటే నన్నే ఫాలో అవుతున్నావు? నా పిక్కలు చూసి టెంప్ట్ అయ్యావా? ఓహో, అసలు ఈ ఎక్స్పోజింగ్ అంతా ఎందుకు అనుకుంటున్నావా? సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మా మామయ్య కూతురు రాధ నన్ను ఇదే ఊళ్ళో ఇదే డ్రెస్ లో చూసింది. అందుకే తనకు మళ్ళీ ఇదే డ్రెస్ లో కనిపించి, అఫ్కోర్స్ సైజులు మారినాయి అనుకో, 20 సంవత్సరాలుగా ఈ డ్రెస్ లాగే నేను గాని నాకు తన మీద ఉన్న ప్రేమ గాని ఇంచు కూడా మారలేదని ప్రూవ్ చేయడానికి వెళ్తున్నా. డోంట్ డిస్టర్బ్ మీ. బాయ్. బై అంటే బౌ అంటావేంటే? ఫోన్లే ఊరుకుక్క కదా అని వివరంగా చెప్తుంటే ఊరకొక్కలాగా అడుగుతున్నావా? నేనంటే కుక్కలకి చాలా భయం. నేను కరిస్తే మీరు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. నా దారి అడ్డదారి. యూనో దిస్ ఈజ్ కంకర్రాయ్. అయ్యి బాబోయ్, తమ్ముంటే రావే. ఇదిగో 2 తోళ్ళ కొడతారా? ఇదిగో పిక్కదా, పీకో. నువ్వు ఊరకొక్కవైతే నేను బండకొక్కనే. ఏంటి బాబు మా ఊరు వచ్చావు? యా, ఇదేనా పాకిస్తాన్ అంటే పాస్పోర్ట్ తెచ్చుకుని పర్మిషన్ అడగడానికి? ఈడు అలాంటి కాదు బాబు,
ఈ లావి లెగిసిపోయినప్పుడే పర్మిషన్ అడగాలి వాట్? ఇప్పుడు ఆ మ్యాటర్ అవసరమా? సారీ సార్ మీ ఫ్యామిలీ టైప్ అనుకోలేదు. ఆ, సర్లే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? మా రాధాల ఇంటికి వెళ్తున్నాను. ఆదాలింటికైతే ఇటు వెళ్తున్నావు ఏంటి? వాళ్ళ ఇల్లు ఇటే కదా. అదటు అదేంటి రాధలు మారిపోయిందా? ఇల్లు మారలేదు, వాళ్ళే మారిపోయారు. ఆ ముందు సందులో 3 ఇల్లు. థ్యాంక్స్ అలాట్. టెన్షన్ నాట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయాడు. రాధా రాధా ఎంత మారిపోయాయా? రాధక్కడ లోపలంది. రాధా రాదు, ఏ? నేను బుక్ చేసుకున్నాను కాబట్టి. రాధా 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. నిన్ను ఇలా చూడటానికి కాదే, నువ్వు ఇలా అయిపోతావని కల్లో కూడా అనుకోలేదే. కరెక్టే, ఈ మధ్య కొంచెం లావైందిలే. నర్మే ఇది ఇలా చేస్తుందని మా మామకి తెలుసా? బాగా తెలుసు, ఆయనేగా వ్యాపారంలో దించింది. అవునా? నా చిన్నప్పుడు నువ్వు కొత్త వ్యాపారం చేయాలి అంటే ఏదో అనుకున్నాను. ఇలాంటి చెత్త వ్యాపారం చేస్తావు అనుకోలేదు. ఇంకా ఏంటో నిలబడి అలా చూస్తున్నావు? అలా సర్లేవే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు అన్నది నాకు అనవసరమే. నీకు తెలుసు కదే నువ్వంటే నాకు ప్రాణం అని. వెళ్ళి తాను చేసిరా, మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే 5 ఏళ్ళు, ఇంటికి తీసుకెళ్తే 10 ఏళ్ళు. అదేంటి నా రాధను నేను తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు కట్టాలా? క్రెడిట్ కార్డు అన్న ఓకే. ఏంటి అలా చూస్తావు? దాని లక్ష చెట్టుకున్నాను. అయ్యి బాబా, మా మాయ దీని లచ్చ కోసం అమ్మేశాడా? అవును బాబు, కష్టాలు తట్టుకోలేక అమ్మేశాను. ఈడెవడో? ఏయ్, ఎందుకు మీ మావయ్య ఎవడు? ఈ ఊరు ప్రెసిడెంట్ మా భోసనమ్మాయ. పోషణ ఇల్లు ఇది కాదు. ఇది కాదా? కాదు అంటే కాదా అంటావేంట్రా? ఆ పంపులోకి ఎవడి ప్యాంట్ తో వెళ్ళినా డ్రాయర్ తో తిరిగి వస్తాడు. ఈడు ఎల్లడమని ఎక్కడితో వెళ్ళాడు, మొలతతో తిరిగి వస్తాడు. మీరు నన్ను కంపెనీకి పంపినందుకు కూడా నాకు కోపం రాలేదురా. కానీ నా మరదలు అక్కడ ఉందని చెప్తాను అవమానించారు చూడు, అందుకు కోపం వచ్చిందిరా. ఎంత ధైర్యం నీకు? మా ఊరమ్మాయి మీద చేయి వేస్తావా? చేయి వేయడమే కదరా, అదే అదే. ఎందుకు పనికిరాని ఉన్నారు ఎవర్రా మీరు? మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడుగుతావా? ఏయ్, నువ్వు మా ఊరు వచ్చినా ఇలాగే అడుగుతాం. తెలియనప్పుడు ఏం చేస్తారా? వీడితో మాట్లాడనవసరంరా, పట్టుబడి. ఎవడరా నువ్వు? నిక్క దొరుకుని దున్నపోతులా ఉన్నావు, పిల్లలతో ఆడుతున్నావు, దడుచుకోరాళ్ళు. మాయా ఎవడరాడు ఈ గాడిదకి మామయ్య? నువ్వే మాయా? నేను మాయా రావుణ్ణి. రావుడా? నీ చెల్లెలు కొడుకు రావుండు మాయా. నువ్వరా? చిన్నప్పుడు చూసా, గుర్తుపట్టలేకపోయా. అమ్మాయి ఎట్రా ఎట్రా. ఏంటన్నా? ఈ బండవుని గుర్తుపట్టావా? నువ్వు గుర్తుపట్టాలనే చిన్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చాను. గుర్తుపట్టావా? రావుడమ్మా, అత్త కొడుకు బాబా. అక్కడి నుంచి తెగమెలకలు తిరిగిపోతున్నాడు. నాకు ఏదో అనుమానంగా ఉంది. అక్క మాయా, నేను ఉండగా రాదొక్కతే కదా, తర్వాత ఎంతమంది పుట్టారా? ఈ వయసులో నువ్వు నిక్కర దొరుకుని తేలిక కాదురా. పిల్లలు కంటమంటేను వాళ్ళంతా ఈ ఈదిలో పిల్లలు. అక్క అక్క అంటూ దాని పక్కన తిరుగుతారు. ఇంటికి వెళ్దారా? గత చాలా సంవత్సరాలైంది. అయ్యే తలుపులు, అయ్యే చిలకలు, అయ్యే దూలాలు, అయ్యే తంపాలు. వాటిని మాట్లాడలేమురా. గోళ్ళ కొంచెం నిలబడ్డాయి, నీ అడుగులు కొంచెం తెల్లబడ్డాయి. వయసు పెరగట్లేదు అంటా. అయ్యి చిన్నప్పుడు నేను రాదా ఈ తలుపుచ్చుకునే ఆడుకునేవాళ్ళు. ఏమైందిరా? అప్పుడు నుంచి నూనెలేదా తెగసౌండ్ చెప్పలే. ఊరైపోవడం కాదు, నీ బరువు ఎక్కువై తట్టుకోలేక మూలుగుతుంది. అది ఊడిపోతుంది.
మళ్ళీ ఏం చూసావురా? చిన్నప్పుడు నేను రాదా ఈ మంచం మీద అమ్మా నాన్న ఆటాడుకునే వాళ్ళు. ఓ రోజు అత్తయ్య వచ్చి తప్పురా అని చెప్పిన సిద్ధకొట్టే ఎందుకు గుర్తుందా? నీ అస్తయ్య కొట్టిన దెబ్బలను తేలిగ్గా మర్చిపోతానంటరా. దొడ్డుకోమని తీసే ఉంది. మాయా ఈసారి ఏం గుర్తుకొచ్చేసిందిరా? ఇక్కడ నేల తొట్టు ఉండాలేది. నీళ్ళతోటేంటి? చిన్నప్పుడు నేను రాధా కలిసి స్నానాలు చేసి వాళ్ళు ఆ నేల తొట్టి. ఈ వయసులో మీరు ఇప్పుడు అట్లా స్నానం చేస్తే బాగుండలేరా? ఏరే బాత్రూమ్ కట్టించా. నేను ఇలాగే చేస్తాం, అందుకే అత్తయ్య కొట్టేది. ఏం నాన్న ఈ గొడవ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ముందు వాడిని బయట పంపించు. పాప మరి మనిషి ఎదిగాడు గాని బుర్ర పెరగల. వస్తున్నాను రా. ఎల్రా ఎల్రా ఎల్రా. మళ్ళీ ఏమైందిరా? ఇదేంటో చెప్పుకో. గుర్రం కాదా బొమ్మ. అబ్బో చిన్నప్పుడు నేను రాదా ఈ గుర్రం ఎక్కా. ఇదిగో ఇలా సవారీ చేసి వాళ్ళు. చాలే, దొడ్డో గాడిద వచ్చిందని పని వాళ్ళు కొడతారు. నాన్న పొలం వెళ్తానన్నారు, మర్చిపోయారా? మామయ్య రాధ లోపలే ఉందా? ఈ ఇంట్లో అన్ని మారిపోయినాయి కానీ తన మాట మాత్రం ఏమాత్రం మారలేదు మామయ్య. అచ్చం అలాగే ఉంది. ఏడ్చావులే. నేను పొలం వెళ్తానమ్మాయి అన్నట్టు నువ్వేడ్రా. పాపం రాధ ఒకతే ఉంటది కదా, నేను సాయంగా ఉంటాను. పొలం వెళ్ళు. అబ్బో నువ్వు పెద్ద నెక్కరేసుకున్న మొగడివి, ఈ ఇంటికి కాపలా. నాకు అలవాటేలేరా. నువ్వు మీ ఇంటికి పో. వెళ్తానులే. ఏంటన్న వీడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. వీడిని ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాకు. వాడేం పరాయడు కాదమ్మా, నా తోడ పుట్టిన చెల్లెలు కొడుకు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు. చెప్పానుగా, చెట్టంత ఎదిగాడే గాని బుద్ధి మాత్రం ఆ చెక్క గుర్రం మీద ఉండిపోయింది. ఆడి గురించి పట్టించుకోబాకమ్మా. వస్తానమ్మా. ఏమేమో సంపాదించిన కన్నయ్య నాకు సమర్పించుకోవడానికి. అబ్బా అబ్బా కంచి అన్నవరం బనారసు. అయ్యా 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 అబ్బో అమ్మా కొడుకు సంపాదించే టయానికి కరెక్ట్ గా పైకి వెళ్ళిపోయావా అబ్బా. నువ్వేం బాధపడకబ్బా, నీ ఆత్మశాంతి కోసం నేను ఇవన్నీ పూట కడుతున్నమ్మా. అబ్బా నువ్వు బాధపడికే. ఏంటి ఇది కలుపు తీస్తుంది? అది చూడండి. ఎవరా నువ్వు? దొంగ. అలా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్. నేను ఎస్పీ శ్రీధర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే వాడి ఇంట్లో చాలా సోదాలు చేశాం. నగలు పట్టు చీరలు అన్ని చాలా క్యాష్ కూడా దొరికింది. ఎస్ సార్, మీరు చెప్పినట్టే కరెక్ట్ గా వీటికి బొచ్చ కూడా ఉంది సార్. మీసాలు ఉన్నాయి సార్, అవి ఒరిజినల్ గా తెలియట్లేదు. ఒరిజినల్ సార్. సార్ 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 రాజమండ్రిలో ఉంటూ వాటిని సంపాదించడానికి చాలా అనుమానంగా ఉంది సార్. వీటి పక్కన మంచి కథ కూడా ఉంది సార్. చాలా ఓవర్ చేస్తున్నారు సార్. ఇన్ని రకాలు దొరికంటే నాకు చాలా అనుమానంగా ఉంది సార్. సార్ 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 ఒక ఉంగరం దొరికింది సార్, ఇంకో ఉంగరం రావట్లేదు సార్. సార్ మరి 5-6 లారీలు వద్దు సార్, ఒక 2 లారీల్లో కానిస్టేబుల్స్ ఆ తుపాకులు తీసుకురండి సార్. సార్ సార్ 1 మినిట్ సార్, 1 మినిట్. నీకు తీహార్ జైలు కరెక్టా, రాజమండ్రి జైలు కరెక్టా? తొందరగా చెప్పు. హలో, బస్ స్టాండ్ లో నా సెల్ కొట్టేస్తావరా నాయాలా? పోలీస్ కేసు పెట్టా. నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుంటారు. లాకప్ లో చెత్త కొట్టేస్తారా రే. కమిషనర్ తో మాట్లాడితే ఫోన్ ఎలా మోగిందిరా? నువ్వెవరిదో ఫోన్ కొట్టేసింది కాకుండా నా కొంపల కన్నవేటకు వచ్చారా? ఇందాక నీ సందు నీళ్లు కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా పడ్డాను రా. ఇది నా సందు, ఇది నా అన్నిళ్ళు. డబ్బుంటే కొట్టరా. కొట్టేవాడిని నేనైనప్పుడు ఏ ఇల్లు అయితే ఏ సంద అయితే ఊరికి వచ్చామని కథలేని చెప్తారా?
చెయ్యొచ్చావంటే మా అన్నని పిలుస్తా. ఎవరా నీ అన్న పిలవరా దొంగనాయన అన్నయ్య, ఈ మీసాలను చంపేస్తాడు అన్నయ్య. ఏంటి మళ్ళీ దొంగతనం చేశాడా ఈ వెధవా? చెయ్యిరా. పూలమ్మిని చోటే కట్టెలు అమ్మలేం కదా బామ్మ. ఆహా, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. చితక్కుంటండి వెధవని. వచ్చే ముసల్దానా చూడన్నయ్య, రక్త సంబంధం అని కూడా చూడకుండా ముసల్ది ఎలా వాగుతుందో. నేనన్నయ్య నీ తమ్ముడిని భద్రాన్ని. ఈడోడు మా అమ్మ నన్ను అన్నయ్య అంటున్నాడు. చెప్తాను, నువ్వు లోపలికి రా. ఆగరా రే. మీ నాన్న ఒక దాన్ని ఉంచుకున్నాడే గుర్తుందా? దానికి పుట్టినోడ్రా వీడు. మీ నాన్న బతికున్నంత కాలం వీడు తాగేసొచ్చి ఆస్తిలో వాటా కావాలి అది ఇది అని గొడవ చేసేవాడు. వాడు ఇవ్వకపోవడం వల్ల ఇలా దొంగలా తయారయ్యాడు. ఇప్పుడు నువ్వు వచ్చేవని తెలుసుకుని నీతో వరసలు కలుపుకోవాలని చూస్తున్నాడు. ఇదిగో చూడు, వాడికి 10ో 11 పారేసి వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పంపించే. వెళ్ళు. ఎందుకు కొడతావు? దొంగతనం చేశాడండి, కొట్ట ముద్ద తెచ్చుకుంటారా? ఏం దొంగతనం చేశాడు? ఆ ఉంగరం కొట్టేశాడు మీ తమ్ముడు. ఎరా వాళ్ళ ఉంగరాలు మనకెందుకు? ఇచ్చారా? సర్లే, మీకు ఉంగరమే కదండి కావాల్సింది. ఇదిగోండి. నీ ఉంగరం పెట్టుకునేంత రేంజ్ లేదు వీడికి. ఆగరా, ఐదు చేతితో ఇవ్వకూడదని. రే తప్పురా. ఇదిగోండి, మీ ఉంగరం మీకు ఇచ్చాం కదా, వెళ్ళండి. ఏండే ఇట్రండి. అన్నయ్య ఆడ అకౌంట్ ఇప్పుడే క్లియర్ కాలేదనే. నీ ఉంగరం నీకు ఇచ్చాను కదా, మరి నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వాలి కదా. దగ్గర రామ్మ. రారా మళ్ళీ గొడవ తినరా. వద్దన్నయ్య. పర్లేదు తినరా. వద్దన్నయ్య. తినరా. తిన్నా కొట్టవు కదా. నేనెందుకు కొడతాను రా? నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఇంతే. తప్పు చేస్తే ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి అది కక్కేంత వరకు కొట్టేవాడు. నువ్వు కూడా అలాగే. నేను అలాంటి కాదురా. తిను. అలాగే. రావుడు, దీన్ని బయటకు పంపించమంటే లోపలికి తీసుకొచ్చి అన్నం కూడా పెడుతున్నావేంట్రా? నువ్వు నోర్మై. నాన్న చేసిన తప్పుకు పాపం ఈడేం చేస్తాడు? అది కాదురా, వీడి సంగతి నీకు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. వెళ్ళి పని చూడు. నీ ఇష్టం చేయడు చేసుకో. నువ్వు తినరా. రేయ్, ఈ ఆస్తిలో నాతో పాటు నీకు కూడా సమాన హక్కు ఉందిరా. రేపటి నుంచి నీకు ఇలా దొంగతనాలు చేయవలసిన అవసరం లేదురా. గౌరవంగా బతుకు. నువ్వు నా తమ్ముడురా. నిజంగా నేను నీ తమ్ముడే కదా. నిజంగానే నువ్వు నా తమ్ముడురా. చాలా ఆనందంగా ఉందనే. ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నన్ను ప్రేమగా తమ్ముడు అనిపించావే. చాలనే, చాలు. రేయ్, రాముడు లక్ష్మణుడు కూడా ఒకే తల్లి బిడ్డలు కాదురా. వాళ్ళ అన్నదమ్ములు కదా. తిను. చాలండి, ఇది చాలు. రేయ్, నువ్వు వేరు నేను వేరు కాదురా. మన ఇద్దరం ఒకటే. భయపడుతున్నారా కలదోడు దాసి? అలాగనియా. పగలపూట గుడికి రావడం ఇదే ఫస్ట్ ఏమని? నీతో ఆ దొంగతనాలు మానిపించడానికే తీసుకొచ్చాను రా. దేవుడి మీద ఒట్టేసి ఇంకెప్పుడు చేయనని చెప్పు. ఇది కిష్టుడు కూడా వెన్న దొంగ దగ్గరికి వచ్చి కన్నాలేనని చెప్తే బాగుంటుందటవా? కొన్ని కన్నాలే ఎత్తాం హెల్ప్ చేయమని అడుగు. ఇది ఇంకా దగ్గరగా ఉంది కదా, ఫస్ట్ దే బెటర్. పదరా. అన్నయ్య ఓటు పెట్టక తప్పదంటవా అన్నయ్య? నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య ఇక్కడ అయిపోయింటనే. రేయ్, తను ఎవరో తెలుసా? రాదన్నా, మన మరదలవుద్ది. కాదురా, నాకు మరదలవుద్ది, నీకు వదిన అవుద్ది. ఇదెప్పటి నుంచి అమ్మా? నా ఊహ తెలియనప్పటి నుంచి రా. అవునరా, చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా. నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గరే ఉండిపోయిందిరా. మరి ఈ విషయం వదిలేకి చెప్పావన్నా? చెప్దామని అనుకున్నాను రా, కానీ తను నన్ను మర్చిపోయిందిరా. అన్నా 2 రోజుల క్రితం ఏ ఇంట్లో దొంగతనం చేశారో నాకే గుర్తుండదు. 20 సంవత్సరాల క్రితం విషయం వదిలికేం గుర్తుంటుందన్నా? నిజమేరా. అన్యా అన్యా ఏమైందన్యా? రే, చిన్నప్పుడు దాన్ని నేను గుడికి తీసుకొచ్చేవాడిని రా. దానికి గంట అందకపోతే నేనే ఎత్తుకుని కొట్టించాను రా. ఆ రోజులే వేరు. అన్నయ్య ఐడియా. చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకుని గంట కొట్టించు. వెంటనే వదినకు రియ్యం 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 అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేది. అలాగే ఎల్లు మళ్ళీ మొన్నే తన్నిందిరా. గుళ్ళో అలాంటివేవీ జరుగు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక ఈ తమ్ముడు. అన్నే చాలా ఫాస్ట్. రేపు
నన్ను ఎత్తుకుంటావేరా చిత్రించి కింద పడేస్తావురా ఎత్తున కొడతారు దించినా కొడతారు మరి ఏం చేయమంటారండి? ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసామంటే చంపేస్తాను చిన్నప్పుడు ఇవి కూడా ఎత్తుకుని గంట కొట్టించావా? నీ వదిన చాలా మంచిదిరా. ఎలా కనిపెట్టావన్నయ్య? నన్ను ఎదురుగుండా వేరే ఆడదాన్ని ఎత్తుకున్నా సరే అనుమానించకుండా అర్థం చేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళిపోతాను చూడు. ఇంక మనకి ఏం కావాలరా? కానీ అన్నయ్య పొద్దుతో నువ్వు మాట్లాడలేదు, అదే నాకు బాధగా ఉంది. ఇక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారు, ఈసారి ప్రైవేట్ గా కలుస్తా. ఏం రఘు చిలుపుతాను? ఎన్నిసార్లు చెప్పాను నీకు నాతో ఇలా తమాషాలు చేయొద్దని? తమాషా ఏంటి రాదా? జీవితాంతం నీ చేయి పట్టుకోపోయేవాడే కదా. ఇవన్నీ వినటానికి బానే ఉంటాయి, కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? మన ప్రేమ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నిన్ను కట్టుకోపోయేవాడిని అనుకుంటారు అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. నీకు ఉద్యోగం వస్తే గానీ మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. అనుకున్నాను. ఏంట్రా ఇంకా మొదలు పెట్టలేదేంటా అని. మనం ప్రేమించుకున్న 2 సంవత్సరాల్లో ఏనాడైనా ప్రేమగా మాట్లాడావా? ఎప్పుడు చూడు ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. కోపడకు రఘు. నిన్న నీళ్ళకెళ్ళేటప్పుడు మా పక్కింటి ఆవిడేమందో తెలుసా? పెళ్లి చేసుకుని పిల్లలు కంటావా, పిల్లలకని పెళ్లి చేసుకుంటావా అంది. నాకు సిగ్గేసి తలదించుకున్నాను. అమ్మా తల్లి, నా మూలంగా నువ్వేం తలదించుకోని అవసరం లేదు. ఏ రోజైతే నాకు ఉద్యోగం వస్తుందో ఆ రోజే నిన్ను కలుస్తాను. అప్పటి వరకు నేను నిన్ను కలవను, సరేనా? రఘు, మేమింత కష్టపడి కలిపింది ఇందుకేనా? ప్రేమంటే తెలుసా నీకు? తెలియందే ప్రేమించకు. ఏంట్రా మీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళు ఇలాగేనా ఉండేది? ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి లాగా, సినిమాలో తరుణ్ విశాల్ లాగా ఉండాలి. ఎప్పుడూ అన్యోన్యంగా కలిసి ఉండాలి. అది ప్రేమ. ఇడుకో నీ అలిగిపోయిన మన్మధుడు చెయ్యి. అది ఏది ఎవది? ఏంటిది? అన్ని బట్టలు సర్దేస్తున్నావు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదురా. ఓహో, ఆ బట్టలు ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు. తిరుపతి. నీకు బాగా స్పీడ్ ఎక్కువే. ఓ 2 సంవత్సరాలు పోతే డైరెక్ట్ గా పైకి వెళ్ళా దేవుడిని కలిసేస్తావు. ఈ లోపు విగ్రహాలు వేసి చూడటం అవసరమా? ఎంత మాట అన్నావురా? నీకు రాధకి పెళ్ళయ్యేలా చేయమని మొక్కుకుందామని వెళ్తుంటే నిజమేనా? మరి మరి ఇంకా ఎక్కడ ఉన్నాయంటే స్పీడ్. ఏంట్రా జ్వరం వచ్చిన తిరుపతిలో అలా కూర్చున్నావు? వాడితో అక్కని తీసుకొస్తామని చెప్పావా? చెప్పిండే ముందు చేశారా వాడు? ఇప్పుడు నీకేం కావాలరా? వాడికి చెప్పడానికి ఒక బద్దం. అది నిజం అనుకునేవాడు మళ్ళీ మనకి ఏదైనా తినిపించాలి. వాడితో ఇంకా కొనిపించాలి. ఈలో మనం వాడికి కనిపించాలి. అక్కర్లేదు, వాడే వచ్చేసాడు. ఇప్పుడెలా? ఏం కాదు, నేనున్నానుగా. వాడికి ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బామ్మద్దులు. అక్కడ ఇంటికాడ బయలుదేరలేదా? 3ంటికి మోహం కడుకుంది, 4ంటికి నెక్లెస్ పెట్టుకుంది, 6ంటికి చీర కూడా కట్టుకుంది. 6:15 వచ్చే పోయిందా? కాదు, ఆగిపోయింది. పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. బావా, నిక్కర్లో ఒక్కళ్ళా వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కుని నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను. కానీ నిజానికి నా పక్కన నుంచినే చక్కనయ్య నువ్వే బావా. అయ్యి బాబురే, చదవడానికి నాకెంత కష్టంగా ఉంది, రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో. మన నా ఫ్రెండ్స్ సత్య, రజని, అలివేలు వాళ్ళందరికీ గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు. అదేంట్రా? ఆ రోజు వాళ్ళు ఎదురుగున్నాను ఉన్నాను కదా. అదే బావా, చదువు. ఓహో, ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు. తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడో నువ్వు గుర్తు పెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ పుక్క మీద ముద్దెట్టి అయ్యో బాబురే, ఇక నుంచి చిన్నపిల్లలు మీరు అనకూడదు. అలా తిరగండి. అయ్యి బాబా, మీ అక్క బాగా సిలిపిరా బాబా. రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు.
ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గాని ఇంటికి రాడు. అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం. ముఖ్య గమనిక, ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు. ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా. ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్ తో నీ రాదా? కాదు కాదు కౌగులింతలు బావా. ఓహో, కోటి కౌగులింతలతో నీ రాదా? మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే. నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా, నేనెక్కడ గొంట్లో ఉన్నా, మన కట్టుగా మావయ్య ఉన్నా. ఇదేంట్రా ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. అంటే మన ఇద్దరం జీవితాంతం ఇలా ప్రేమికులుగానే ఉండిపోదాం అంటావా? మరి అంతే కదా, నీకు జాబ్ వచ్చేది లేదు, మా నాన్న మన పెళ్లి చేసేది లేదు. లేదు రాదా, ఈసారి ఎమ్మెల్యే గారు తప్ప ఎమ్మెల్యే గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే రికమెండ్ చేస్తూనే ఉన్నాడు. నా కూతురే నా ప్రాణం. అది నిన్ను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో ఎన్నాళ్లు ఓపిక పట్టాను. ప్రేమించడం మగతనం కాదయ్యా, పోషించగలగడం మగతనం. ప్రసాదంతో ఎన్నాళ్ళని పోషిస్తా? 10 మందికి న్యాయం చెప్పేవాడిని. నన్ను ఆ 10 మందిలో నిలబెట్ట. 4 రోజులు టైం ఇస్తున్నా, ఉద్యోగం సంపాదించుకో. నేనే మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తా. లేదనుకో నా కూతురికి వేరే సంబంధం చేస్తా. ఆహా, చెంబులో పువ్వు, నాతో నువ్వు, నువ్వంటే నాకు లవ్వు. అసలు ఈ ప్లేస్ ఎలా పట్టావే నువ్వు? ఆహాహా, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ప్లానింగ్ తో వచ్చాం కాబట్టి సరిపోయింది. నీళ్ళు లేకపోతే పువ్వు వదిలిపోను. అన్నయ్య ఇక్కడ కూర్చున్నాయి కదయ్యా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఎంత శాండాలంగా ఉందంట్రా. నాకంటే బాత్రూమ్ అలవాట్లేదు, నువ్వేంటన్నా ఇక్కడికి? మీ వదిన వస్తానంటేనే. ఏది ఇక్కడికా? అంటే ఈ ప్లేస్ అయితే ఎవరికి అనుమానం రాదని ఫీల్ అయి ఉంటది. ఇంకా రాలేదేంట్రా? దొంగోడు బయటికి రాలేదంటే పోలీసోడు ఉన్నట్టు, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేదంటే దాని బాబు ఇంట్లో ఉన్నట్టు. అవునా? మామయ్య వెళ్ళిపోయాక వచ్చేస్తది కదా, వెయిట్ చేస్తానులే. ఎందుకన్నా వచ్చిన దగ్గర నువ్వే వెళ్ళొచ్చు కదా. నేనా? యా, ఇప్పుడు ఇంట్లో మా బాబు ఉన్నాడు కాబట్టి నేను రాలేదు, మీ బాబు పోయాడు కదా నువ్వెందుకు రాలేదు అందనుకో. అయ్యి బాబు రే, కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేలతోనే చెంపట్టుకొని వెళ్తే ఊళ్ళో వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. పువ్వు అట్టుకెళ్ళు. చెంపే వదిలితే ఎవడన్నా లేపేస్తాడరా. ఛాన్స్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా. అయితే ఉంచుకో. ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు ఆ రఘు గారితో తిరగద్దని? వయసు వచ్చిన పిల్లవి అలా పరాయి మగాడితో కలిసి గుళ్ళమ్మట గోపురాలమ్మట తిరుగుతుంటే ఊళ్ళో జనం ఏమనుకుంటారు? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పాను కదా. థ్యాంక్ యూ మాయా. ఈ లోపలే చాటుగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇదంతా అవసరం అమ్మా. ముసలోడు నీకేం తెలుస్తాయి మా బాధలో. నా మాట విని పెళ్ళయ్యేంత వరకు వాడిని కలవడం మానేయమ్మా. చూద్దాంలే. అమ్మా, రేపు ఏదైనా జరిగితే నలుగురిలో అల్లరిపాలయ్యేది మనమేనమ్మా. మరి అక్కడే కాలేదు, మీ రోటీని మేము ఓటీనా? అసలు మీ ఇద్దరి మధ్యన ఉత్తరాలు అందించి ఆ పిల్ల వేదనలు తనాలి. ఈడు ఎలప సైడు చేసి వాళ్ళు కొట్టేస్తాడంట. ఎలా? ఇదిగో నువ్వేం బాధపడుకో, 4 రోజుల్లో ఉద్యోగం రాకపోతే కదా రాధకనిచ్చి పెళ్లి చేయనన్నాడు. వచ్చిందనుకో. 2 సంవత్సరాలుగా రాని ఉద్యోగం ఇప్పుడు ఎలా వస్తుందిరా? మేము ఇప్పిస్తాం కాబట్టి. మీరా? రాధక్క ప్రేమనే ఇప్పించాం, ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం ఇప్పించలేమా? ఈ సంగతి నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. ఇంకేం చెప్పదు. ఎవరాడు? వాడి పేరు రఘు. ఏం చేస్తుంటాడు? ఏం చేయడు బావా, ఈ ఊర్లో అందరికంటే బాగా చదివిన వాడు ఆడొక్కడే, ఏ ఉద్యోగం లేని వాడు ఆడొక్కడే. ఉద్యోగం లేనప్పుడు ఆఫీసులు చుట్టూ తిరగ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడా? వాళ్ళ నాన్న రికమెండేషన్ కోసం. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ముగ్గుల చుట్టూ తిరగాలి, కానీ ఎందుకు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు? ఇది అలాగే. బాగా చెప్పావరా, కానీ నేను నమ్మను, రాదని అడుగుతాను. ఎల్లు ఇవ్వాలే దేవదాస్ అయిపోతావు. మా అక్కకి అనుమానించే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. వెళ్ళి అడుగుతాం. ఆగండిరా. ఒరే, నా బాధ ఏంటంటే బావా ఆడు నాకంటే అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఆడ అక్క చుట్టూ తిరిగి తిరిగి ఇంకే జాబు దొరక్క ఆఖరికి అక్క పక్క నా జాబులో జాయిన్ అయిపోతాడేమో టెన్షన్ ఉందరా.
బావ చెప్పింది కూడా రైటే. అలాంటి అందగాడు ఒక అమ్మాయితో తిరిగితే కొంచెం అందంగా ఉన్న వాళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది. మరి బావకి ఎంత ఫీలింగ్ ఉండాలి? మరి వాడు అక్కతో తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలరా? ఏముంది బావా, సింపుల్. నువ్వు వారికి ఒక ఉద్యోగం ఇప్పించేస్తావనుకో, అప్పుడు నా చుట్టూ తిరుగుతాడు. రాధే నాదింకా ఆడే రాడింకా రేపే రగ్గాడికి జాబిచ్చేస్తా. ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు స్వామి. అదృష్ట దేవత వచ్చి తలుపు తడుతుందంటారు. నా ఇంటికి కూడా తలుపులున్నాయి. ఎప్పుడు తడుతుంది స్వామి? ఇప్పుడే. ఎవరది? అదృష్ట దేవుణ్ణి. సార్, మీరు రంగంపేట మాజీ ప్రెసిడెంట్ గారి అబ్బాయి కదండి? అవును. ఏం పని మీద వచ్చారు? నీకు పనిచ్చే పని మీద వచ్చా. సార్, అవునయ్యా, నువ్వు ఉద్యోగం లేక బాధపడుతున్నావు తెలిసింది. నీలా గొప్పగా చదువుకున్నోడికి ఉద్యోగం లేకపోవటం, నాలా అసలు ఏ చదువు లేనోడికి చాలా అవమానం అయ్యా. నీకు రావులపాలెంలో ఉన్న మా రైస్ మిల్ లో మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాను. నెలకు 5,000 జీతం. 5,000? ఎక్కువ మాకు కూడా తెలుసా, పరిస్థితి అలాంటిదిలే. ఇల్లు చాలా బాగుందయ్యా. అదేంటయ్యా వంట నువ్వే చేసుకుంటున్నావు? ఇంట్లో ఎవరు లేరా? నాకెవరు లేరు సార్. పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవా? మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. అబ్బే దాందే ఉందలేమ్మా. నీకు ఎలాగో ఉద్యోగం వస్తుంది కాబట్టి ఇంక ఈ ఊళ్ళో అమ్మాయిల చుట్టూ తిరగడం మానేసి రావులపాలెంలో ఉన్న మా రైస్ మిల్ చుట్టూ తిరిగే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకెలాగా అక్కడే ఉండిపో. ఈ ఊరు నీకు అచ్చి రాలేదు. రేపే బయలుదేరు. ఓ పని అయిపోయింది. వీడికి కలర్ ఉంటే మనకి కళ ఉందా? డీడీల్లో బురిడి. మన వాళ్ళు హెడ్డింగ్లు మాత్రం పలేదు. సార్, నన్ను ఆశీర్వదించండి సార్. ఏమైందయ్యా? నాకు ఉద్యోగం వచ్చిందండి. అలాగా, శుభం. ఏ ఉద్యోగం అయ్యా? రైస్ మిల్లులో మేనేజర్ ఉద్యోగం. నెలకి 5,000 జీతం. కర్రీ కాంతం గారి మనోడు రాముడు గారు ఇచ్చారు. మా రాముడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? విన్నావటయ్యా? ఇతనికి ఉద్యోగం వచ్చేసింది, మీ అభ్యంతరం తీరిపోయింది. వెంటనే వీళ్ళకి పెళ్లి జరిపించేయండి. భూషణం గారు, రేపు ఎల్లుండి మంచి రోజులు. ఇది దాటితే కొన్ని నెలల వరకు ముహూర్తాలు లేవు. కాల్సి ఎందుకు, వెంటనే జరిపించేద్దాం. లార్డ్ గణేష, సన్ ఆఫ్ శివ, బెదర్ ఆఫ్ కుమారస్వామి. ఈ పాటికే నేను అంత మంచి నీకు అర్థమైపోయి ఉంటది. ఎవడైనా లవ్ చేసిన అమ్మాయితో ఇంకోటి మాట్లాడితే ఆడిని కొట్టేస్తాడు. ఓపిక లేకపోతే మనుషుల నుంచి కొడించేస్తాడు. కానీ నేను ఆడికి ఉద్యోగం ఇచ్చి ఆ లైఫ్ సెటిల్ చేశాను. ఎందుకని అడగవే? ఆడు మనకంటే అందంగా ఉన్నాడు కాబట్టి. నువ్వు ఎలాగైనా సరే రఘుకి పెళ్ళయి తన భార్యతో ఈ ఊరి నుంచి ఆనందంగా వెళ్లేలా చెయ్యాలి. అది నా కళ్ళారా చూడాలి. ఆ తర్వాత చూడు, తిండంటే నీకు ఎంత ఇష్టమో మా అందరికీ బాగా తెలుసు. అలాంటి నీ చేత బాబాయ్ అనిపిస్తాను. అన్ని ఉండ్రాలు తినిపిస్తాను. వెళ్ళొస్తానే. నీకు నేనంటే ఎంత ఇష్టమో ఇప్పుడే తెలిసింది. నాన్న పెళ్లి కొప్పుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకి నిశ్చితార్థం. ఎల్లుండి పెళ్లి. ఈ విషయం స్వయంగా చెప్పాలని నేనే వచ్చాను. రాధా, నువ్వు చెప్పేది నిజమేనా? అనుమానంగా ఉంటే గిల్లి చూసుకో. ఉండ్రాలతో నీ గుడి కట్టించేస్తాను స్వామి. అమ్మా, నువ్వు కోరుకున్నట్టే రాధకే నాకు పెళ్లి జరగబోతుంది. ఈ రోజే నిశ్చితార్థం. ఏదో 2 పిల్లలు గాని వాళ్ళకి టైంకి పోలియో డ్రాప్స్ అయ్యి వేయించుకుంటూ ఆనందంగా బతకాలని ఆశీర్వదించమ్మా. నీ బతుకు ఆశీర్వచనాలు లేవు గాని కనీసం ఆనందించు. ఎలా నీ అందం చూస్తుంటే దిష్టి తెలిసేలా ఉందరా. అన్నా రెడీయా? అన్నా నీ గెటప్ లో వదిలి చూసిందంటే నా సావి రంగా. రే గమ్మున పదరా, టైం అయిపోతుంది. ఏ హడావుడు లేకుండా నిశ్చితార్థానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం నాకేం నచ్చలేదు. అన్ని చూడండి ఎంత హడావుడికి తీసుకెళ్తున్నారు. నడవలేడు కదరా. ఇదిగో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఎక్సైజ్ కింద కూడా ఉంటున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పన్నా, ముందు తెలుసుంటే కనీసం ఒక చిన్న పల్లకి అరేంజ్ చేస్తుండేవాడిని. పల్లకి పెళ్లికి అరేంజ్ చేద్ది కానీ అర్జెంట్ గా నిశ్చితార్థం ఉంగరం అరేంజ్ చేయరా. నేను నీకు ఇచ్చాను కదన్నా. అది అమ్మ ఫోటో దగ్గర పెట్టి మర్చిపోయిన రా. ఇప్పుడు ఎలాగా? నేను నడుచుకుంటా మామయ్య ఇంటికి వెళ్తా, నువ్వు పరిగెత్తుకుంటా మన ఇంటికి వెళ్ళి ఉంగరం తాగన్నా. అన్నయ్య, నీ కాబోయే అల్లుని చూడడం కోసం నేను పాలకొల నుంచి వచ్చాను. ఒకసారి చూపించు. అట్టగా ఇక్కడే ఎక్కడ ఉండాలమ్మా. సార్ సార్ సార్,
నమస్తే సార్, మీకోసమే వస్తున్నాను. అదే నిన్నే కదా ఉద్యోగం ఇచ్చాను, అప్పుడే జీతం కోసం వస్తావా? అందుకా సార్, మీరు ఉద్యోగం ఇవ్వడం వల్ల నా పెళ్లి కుదిరింది. ఈ రోజే నిశ్చితార్థం, రేపే నా పెళ్లి. చాలా సంతోషం అయ్యా. నీకు విషయం తెలుసా, నా నిశ్చితార్థం కూడా ఈ రోజే, నా పెళ్లి కూడా రేపే. నిజంగానా? కంగ్రాచులేషన్ సార్. ఇదిగో సాయంత్రం ఒకసారి వచ్చి కనపడు, ఎందుకంటే రేపే పెళ్లి అంటున్నావు కదా, ఓ 10,000 ఎట్టుకెళ్తే గాని. సాయంత్రం వస్తాను కదా సార్. ప్రస్తుతం మీరు మాత్రం నా నిశ్చితార్థానికి రావాలి. నాకు ఉద్యోగం ఇచ్చిన మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పెళ్లి కూతురు పంపించింది సార్. ఓ లేడీస్ సెంటిమెంటా? సర్లే, ముహూర్తం ఇంటికి 10:30కి సార్. 10:30కా? ఆ టైంలో దేవుడు వచ్చి పిలిచిన రానయ్యా. కరెక్ట్గా నా నిశ్చితార్థం కూడా అదే టైంకే బాబు. అలా అనకండి సార్, మీలాంటి మంచి మనిషి ఆశీర్వదిస్తే నా జీవితం ఆనందంగా ఉంటుంది. టైంకి వెళ్ళకపోతే నా జీవితం అధ్వానంగా తయారవుతాయి బాబు. ప్లీజ్ సార్, నాకంటూ ఎవరూ లేరు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావా? సరే, ఒకే ఒక నిమిషం ఉండి వెళ్ళిపోతాను మరి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదిగో శోభనం మాత్రం ఒకే రోజు పెట్టుకు చంపేస్తాను. పద. రాత్రి నీ ఇంటికి వచ్చి పిలుద్దాం అనుకున్నాను రా. నువ్వు పట్నం వెళ్ళావుంటగా? అవును మామయ్య, ఇవాళ నిశ్చితార్థం కదా, కావాల్సిన సామాన్లన్నీ కొందామని టౌన్ వెళ్ళాను. పర్లేదులేరా. రాత కోసం అని మంచి పట్టు చీర ఆర్డర్ ఇచ్చామయ్యా. ఆడి ఇంటికి తీసుకొచ్చేస్తాడో తీసుకో. అలాగే. నగలు పంపించాను అందినయ్యా, రాతకి నచ్చినయా? అవి మా అమ్మ నగలు మామయ్య. దేనికైనా అదృష్టం ఉండాలిరా. చెల్లెలు కొడుకు అయిపోయావు మామయ్య. రాధ ముహూర్తం 10:30 అని చెప్పింది. ఏదో శాస్త్రం కోసం ముహూర్తం పెట్టించాం గానీ అసలు ఈ రోజంతా మంచిదేనంటరా. మరి వస్తున్నానయ్యా. ఇదివరగో అల్లుడిని కూర్చోబెట్టు. మామయ్య, ఇది అయ్యాక అదే కదా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినరా. ఏమిటండి మీ వాడు అడుగుతున్నాడు? ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు ఏర్పాటే కదా. సారీ సార్, మీకు లేట్ అయ్యేట్టుంది, ఏమనుకోవద్దు. మామయ్య ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అదా అలా కూర్చున్నావు, నువ్వు కూడా కూర్చోవా. అమ్మయ్యా, ఇక్కడ మా మామయ్యని చూసిన తర్వాత నాకున్న టెన్షన్ అంతా పోయిందా. ఇంతకేనిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నాండి, లవ్వా? ఓహో, చూస్తానికి సంటి సినిమాలో వెంకటేశ్వర ఉంటావు కానీ ఇన్సైడ్ ఈడియట్ లో రవితేజ్ టైపు. ఎన్నేళ్ళ నుంచి లవ్ చేస్తున్నావండి? 2 ఏళ్ల నుంచి సార్. అబ్బో, ఎంత సిగ్గు! 2 ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నందుకే ఎంత సిగ్గుపడిపోతున్నావు. నేను 20 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను, నేనంత సిగ్గుపడిపోవాలి. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయేది. ఎలా ఉంది సార్? ఏ అబ్బాయి తరఫున తాంబూలాలు ఎవరు తీసుకుంటారు? రాముడు ఏడ్రా, ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడు మా రాముడు అండి. అందుకే తాంబూలాలు కూడా ఆడే పుచ్చుకుంటాడు. అయ్యా తీసుకోండి. కాబోయే దంపతులిద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అక్కడమ్మా, ముందు మీ బావ ఆశీర్వాదం తీసుకోండి. అన్నయ్య, ఇక్కడున్నావా? పొద్దున్నుంచి నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పదన్న ఇంటికి వెళ్దాం. లే అన్నా, లే. ఏ అన్నా, పొద్దున వదినకు వాడికి నిశ్చితార్థం అయిందని బాధపడుతున్నావా? అయ్యింది నిశ్చితార్థమే, ఇంకా పెళ్ళవలేదు కదా. కానీ రాధకు నేనంటే ఇష్టం లేదు కదరా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు ఇష్టపడ్డ రాధ మెల్లో వేరే వాడు తాళి కొడుతుంటే చూస్తూ రేపు పొద్దున ఊరంతా ఎదురు చూస్తున్నట్టు ఆ పెళ్లి జరగదు. వదిన మెల్లో నువ్వే తాళి కట్టాలి.
ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నా, రేపు పొద్దున వదిన తల మీద నువ్వు వేసేది అక్షింతలు కాదు, తరం రాదు. నా చెప్తా. నీ ప్రేమలో నిజాయితీ, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి కూర్చో. అయిపోయి మావయ్య చెప్పేస్తాడు. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? దగ్గరుండి పనులు ఎలా జరుగుతున్నాయి? సంతోషించాలే. వంట పనులు చూడటానికి ఆడంగులు బోల్డ్ మంది ఉన్నారు. అయినా నీకు ఇదేంట్రా కర్మ? దర్జాగా పందిట్లో కూర్చుని వచ్చిన బంధువులందరికీ మర్యాదలు అవి సరిగ్గా జరుగుతున్నాయి లేదో చూసుకోపా. నమస్కారం అండి. నువ్వేంట్రా ఇక్కడున్నా? నేనేం మీ అమ్మాయి పెళ్లికి రాలేదు. నువ్వేమో నాకు శుభలేఖ ఇచ్చావని పిలిచావా? ఇంట్లో ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ మీ మామయ్య కూతురు పెళ్లికి వెళ్ళలేదే అంటున్నారు. అందుకే ఇక్కడ కూర్చున్నా. నోరుమూయరా. నీకు శుభలాకిచ్చి ప్రత్యేకంగా పిలవడానికి నువ్వేనా పరాయిడివా? ఈ బిగి సుగ్గుతుంది చాలు గానీ పందిట్లో పెళ్లి పనులు చూడుపా. ఇంత అభ్యాగమించాక నేను ఎందుకు మావయ్య? పద. అమ్మా, ముహూర్తం టైం అవుతోంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. రాత్రి మర్డర్ చేసి పొద్దునే పెళ్లి చేసుకుంటావా? నాటకాలు చాలు కానీ నోరు మూసుకుని రారా, నడవరా. యాక్టింగ్ చాలు కానీ పదరా. ఏం జరిగిందండి? నిన్న రాత్రి వీడికి కిష్టప్ అనేవాడిని హత్య చేశాడు. నేను హత్య చేయడం ఏంటి సార్? వాడే నా మీద కత్తి తీసుకొని వచ్చాడు, దాంతో కలపడ్డాం. అంతే అంతే విన్నారా సార్? ఇందాక నాకేం తెలియదు అన్నాడు, ఇప్పుడేమో వాడే కత్తి తీసుకొచ్చాడు అంటున్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? నిన్న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో వాడిని వీడి గొంతుని మీద చంపేసి శవాన్ని బావిలో పడేశాడు. చూడమ్మా, నేను నీ పెళ్లి ఆపు చేయడానికి రాలేదు. శవం మీద వేలి ముద్రలు, ఇప్పుడు ఇతను చెప్పే మాటలు, ఇవి చాలు ఇతను అరెస్ట్ చేయడానికి. సార్ ఇందులో ఏదో పొరపాటు జరుగుతుందండి. ఇంచి పెళ్లేంత వరకు ఆగండి సార్. చూడండి భూషణం గారు, ఒకడి గొంతు నిలిపి చెప్పిన చేతులతో మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టిస్తారా? నేరం రుజువు అయిందంటే ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అది తెలుసా మీకు? నువ్వు రారా. మనకి ప్రేమలో దొంగలు వద్దే అని నెత్తి నెత్తి నోరు బతుకున్నాను. విన్నావా? ఇప్పుడు చూడు, నీ జీవితం నాశనం అవటం కాదు, నా పరువు మర్యాదలు పచారు పాలయ్యి. మీరు ఆవేశపడకండి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. అయిపోయిందయ్యా, ఇంకా నా పరువు మర్యాదలు పచారు పాలైపోయింది. ఇక్కడ తలెందుకు తిరగలేదు? పరువు ప్రతిష్ట బాలం మర్యాద పంచ ప్రాణాలుగా బతికే నీకు ఈ పరిస్థితి ఏంటి మావయ్య? ఈ పరిస్థితి ఏంటి మావయ్య? మన కుటుంబం పరువు మొత్తం వాడు గంగలో కలిపేశాడు మావయ్య, గంగలో కలిపేశాడు మావయ్య. మావయ్య, నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మావయ్య, పాడు చేసుకోవద్దు మావయ్య. మావయ్య, నీ పరిస్థితి చూస్తుంటే అవమానంతో ఆత్మహత్య చేసుకుంటేవాడు భయం ఉంది మావయ్య, భయం ఉంది మావయ్య. ఎవళ్ళే నాకు మా అల్లకున్న ఏకైక మందు మా మావయ్య రండి, మా మావయ్య. మావయ్య, నా గుండెల్లో ప్రాణం ఉండగా నీకు అలా జరగనివ్వను మావయ్య. అమ్మా ఆగండి అయ్యా, ఆగండి అమ్మా. అయ్యా మీకు కాలు మొక్కు ఆగండి అయ్యా, మీకు దండం పెడతా ఆగండి అమ్మా. ఇదే ముహూర్తానికి ఈ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు రా మావయ్య, రా మావయ్య. ఊరుకోమ్మా ఊరుకో, నువ్వు చాలా అదృష్టవంతురాలి. సమయానికి ఎస్ఐ గారు వచ్చి ఆ దుర్మార్గం నుంచి నువ్వు రాముడు, నీ మేనమావగా నిన్ను అర్థిస్తున్నాను రా. మంచి మనసుతో ఆలోచించు. ఇప్పుడు నా మాన మర్యాదలు, కుటుంబ గౌరవం పదారు పాలు కాకుండా ఉండాలంటే నువ్వు రాధ మెళ్ళో తాళి కట్టాలిరా. ఇప్పుడు ఈ పెళ్లి అయిపోయిందంటే నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. రే రావుడు, మేనల్లుడివి, అల్లుడివై నా కుటుంబం పరువు కాపాడరా. నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట అనొద్దు మావయ్య, ఎందుకైనా మంచిది రాదని కూడా ఒక మాట్లాడి. అది నా కూతుర్రా, దాని మాట వింటమేంటి? అది మాట వింటం కాదు ముఖ్యం, నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టం నాకు ముఖ్యం. రాధకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు మావయ్య. నీ మాట అంటే రాధకెంత గౌరవమో, నా మాట నా అన్నయ్యకి అంతే గౌరవం.
రై 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 మావయ్య పరువు మర్యాదలు మన ముఖ్యంరా. వెళ్ళు, వెళ్ళి తలకు బాసికం కట్టు, రాధమెల్లో తాలి కట్టు. వెళ్ళు. మావయ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అది మా బాధ్యత మావయ్య, బాధ్యత. దా. పంతులు గారు, మంత్రాలు ఎక్కడ ఆపారు అక్కడి నుంచి చదవండి. బాజా బలంచీలు రెచ్చిపోయి వాయించండి. అదే అమ్మాయి. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. నువ్వు టైంకి మామయ్యతో మాట్లాడావు కాబట్టి నా పెళ్లి జరిగిందిరా. అవును రే, ఆ రగ్గడంత ఎదవని నీకు ముందే తెలిసేంట్రా? అయ్యి బాబా పోలీసులేంటి, ఆ జీపులేంటి, ఆ గొడవలేంటి, అయ్యి బాబాయ్. అంత తక్కువ టైంలో ఇంత అద్భుతం ఎలా జరిపోయిందంట? చెప్తా. వివరంగా చెప్పాలంటే 3-4 గంటలు టైం పట్టుద్ది. ఈలోగా వదిలించి పడుకుంటది. నువ్వు వెళ్ళి హ్యాపీ పడుకోవచ్చు. అబ్బే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో నీ కళ్ళ మూసిపోతున్నాయి, నువ్వు నిద్ర కాగలవు, ఇలాగని చెప్పడుకో. వద్దులే అన్నయ్య, నీకంటే నిద్ర ఎక్కువ. చెప్తుందా? అబ్బే వద్దులేరా, నువ్వేం చేసినా నా మంచి కోసం చేస్తావు, నాకు తెలియదేంట్రా. తెలిసింది కదా, మరి వెళ్ళి పని చూడు. కొంచెం హుషారుగా మరి అంత ఎక్కువ వదిలి భయపడుద్ది, తగ్గించు. సరిపోద్దా? సరిపోద్ది. చూడ, ఇదంతా చేసింది నేనేరా. బాధపడకరాదా, నాకు తెలుసు నిన్నటిదాకా ఒకరిని ప్రేమించి ఈ రోజు ఇంకొకరితో పెళ్ళైనందుకు నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నీకు విషయం చెప్పనా, ఈ ఇల్లు నీదే. నీ ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏదీ జరగదు. నేను కూడా నీ ఇష్ట ప్రకారమే ఉంటాను. నీ పరువు నిలబెట్టేలా ఉంటాను, కానీ ఏ రోజు నేను ఇబ్బంది పెట్టేలా మాత్రం ఉండను. ఒరే రావుడు, రావుడు నాయనా, నా తండ్రి మీ పెళ్లి జరగాలని తిరుపతి మొక్కుకుని వచ్చే లోపలే మీ పెళ్లి జరిపించేశాడ్రా ఆ ఏడుకొండవాడు. మీ నాన్న బతుకున్నంత కాలం నన్ను తలెత్తుకోనికుండా చేశాడు. కాని నువ్వు ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడి మీ మావయ్య పరువు నిలబెట్టావురా. అయ్యో, నాకు చాలా గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. నీ పెళ్లి చూడలేకపోయాను, అందుకని శోభనం చూద్దామని వచ్చావా? నోరు ముయ్యాలి. అమ్మ రాధా, చిన్నప్పుడు మీ ఇద్దరు ఇదే ఇంట్లో ఆడుకునేవారు. రేపు నేను కూడా మీ పిల్లలతో ఆడుకోవాలి. ఇప్పుడు మాతో ఆడుకోకే, ఎల్లవే. తాతలాగా వీడి కూడా తొందర. అచ్చి బాబోయ్, నీకు దండం పెడతానా బాబా, తాత గురించి మొదలట్టుగా. ఇప్పుడు అప్పుడే ఆప, నువ్వు 2 రోజులు చెప్తావు. ఎల్లు 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 ఎల్లవే, పనులు ఉన్నారు అంతా చెప్పుకో. చిన్నప్పటి నుంచి అంటున్నాం. అయ్యో బాబోయ్, దాని మాటలేం పట్టించుకోవద్దు రాదా, నువ్వు పైన పడుకో. అమ్మయ్యా, అమ్మయ్యా. Are you ready to watch my squeeze? The man, the Ramu is here. Don't worry, I can squeeze lot of milk. I get it, I'm making Ramu, the blacky boy. Ramu, the milky man. Ramu, without style, Kane, with the color. Give me, baby. గేదె గట్టిగా తన్నింది, రాము దెబ్బ తిన్నాడు. పాలు తాగుతావా? దాయి దాయిదమ్మా, నువ్వు
పాలు తాగు అమ్మా. దమ్ముంటే దానికి ఇచ్చి నాకు ఇస్తాం మానేవే. అంతే సిప్ట్రిక్ చాలా ఉన్నాయి. రాధా రాధా కాఫీ. నీకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, అందుకని నేనే స్వయంగా పాలు పితికి కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. తీసుకోమంటే తాగమని. తాగు. ఇంత పొద్దున్నే తలుపులు తీసారేమిటి రాముడు? థ్యాంక్స్ రాధా. చూడు చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవనోరు వేసుకున్నాను తిడతాను తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీవే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడిగేదంత అయ్యావు కదా నువ్వు. ఆ? అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవా. నీకు తిట్టాలంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు. మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసల్దాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేవని తెలిస్తే పాప మా ముసలి బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేస్తాను కదా, ఇక్కడే వెయిట్ చేయి. ఇంకోటి ఫ్రెష్ గా కలుపుకొచ్చేస్తాను. అమ్మ రాధా, రా నాన్న లోపలికి వెళ్దాం. వద్దమ్మా, నీతోనే మాట్లాడడానికి వచ్చాను. ఏంటన్నా? ఈ ఇంట్లో నువ్వు సుఖంగా ఉన్నావా? నాన్న ముఖం చూసి చెప్పు. ఎందుకు నాన్న అలా అడుగుతున్నా? రఘు అంటే నీకు ప్రాణం. మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవించాలని నేను అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేశాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమావ అంటారు. వాడికి నేనేం చెయ్యకపోయినా మేనలుడే అల్లుడై బజారున పడుతున్న మన కుటుంబ గౌరవాన్ని కాపాడిన మంచి మనిషమ్మ వాడు. అమ్మ రాధ, అత్తింటో పుట్టింటిని పొగడద్దు, పుట్టింటో అత్తింటిని తిట్టద్దు. ఇది మంచి ఇల్లాల లక్షణం. అమ్మా, చిన్నపిల్లాడు బడికి అలవాటు పడాలన్నా, ఆడపిల్ల అత్తింటో అలవాటు పడాలన్నా కొంచెం టైం పడుతుందమ్మా. నీ సంసారం గురించి తెలిసి నీ తండ్రిగా చెప్తున్నాను. అర్థం చేసుకుని సర్దుకోమ్మా. అలాగే నాన్న. జాగ్రత్తమ్మా. థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. సారీ మీరు చెప్పేశారు కదా, సరిపోతులే. నేనే పెద్ద దేశముద్రుడు, నాకే కట్టింగ్ ఇస్తాడా చెప్తా. టికెట్ తీసుకోండి. ఏంటి సార్ ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటాను, ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుతుంది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం. నువ్వు కూడా టికెట్ కొన్నావు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నాడమ్మ టికెట్ కొంటా. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, నీకు బుద్ధుందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదే 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 అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్.
టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చంట్రా టికెటా తొక్క బస్సులో కూడా టికెట్ కొంటామేంటి నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్ మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట వాళ్ళు వస్తే ఏమన్నా పీకుతారా నా తడాకైనా చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్ అన్నావా అన్నాడు సార్ నిజం ప్రామిస్ సార్ మా తడకేంటో చూపిస్తా ఏరా నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా అయిపోతావు చూడు కుమ్ముతారు. ఏమంటున్నావమ్మా? ఎద్దులకి ఉలవలమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నువ్వులే నేను వండుతాను. అయ్యే బాబోయ్, నీ మొగుడికి తెలిస్తే నన్ను చంపేస్తాడే తల్లి. ఏం చేయడు, నువ్వులే. లేమమ్మా ఈ పని నేను చేసుకుంటాగా, నువ్వు లోపలికి వెళ్ళు. రాదా? అయ్యో ఏమైందమ్మా? అయ్యో మామ, కళ్ళు నిప్పురవ్వ పడింది. అందుకే నేను వద్దన్నాను. విన్నావా? వాడికి తెలిస్తే చంపేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒరేయ్ రావుడు, ఎవడో పోయినట్టు అలారిసావేంటే? అయ్యో కంట్లో నిప్పురవ్వ పడిందిరా. నిన్ను పొయ్యిలో తలాడట్టమనడా? నాకు కాదురా, రాధకి. రాధా నిన్ను ఇలా కాదే పోయి చచ్చిపోతా మళ్ళీ. గుర్తున్నా లేదా నీకు? ఏం చేయాలి చెప్పాను, దానికి ఏమని చెప్పతానే? నేను వద్దని చెప్పాను, వినిపించుకోలేదు. దాని కంటికి ఏమైందని నీ కళ్ళు పీకి దానికి ఎట్టడం చేస్తా. రాధా నువ్వేం కంగారు పడికే, నేను ఇప్పుడు వస్తాను. ఏంటి ప్రాబ్లం? కంట్లో నిప్పడిందండి. ఇక్కడ కాదు అక్కడ. నిప్పురవ్వ కనపడడం లేదే. తీసేస్తే ఎలా కనబడుద్ది? తీసేశారా? డాక్టర్ రాకుండానే తీసేస్తారా? ఊతే పోయింది, దానికి డాక్టర్ ఎందుకు? అయ్యో, ఈ మాత్రం ఊదరికి డాక్టర్ చదవాలా? వెళ్ళు వెళ్ళు. డాక్టర్ నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. రాధా డాక్టర్ పంపించచ్చు కదా? చెప్పింది కదరా, పంపించే. హాస్పిటల్ కాదు రే, డైరెక్ట్ గా స్వచ్ఛానికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి ఇంకా. మరి ఫీజు? ఫీజా? మీరేమీ చేయలేదు కదండి. ఒకసారి నా ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత చేసినా చెయ్యకపోయినా ఫిక్స్డ్ 5,000 వెయ్యి. అయ్యి బాబోయ్, వీడికి 5,000 నీకు వెయ్యానా? యా తప్పదా? తప్పదు. ఏంటి వేలు? ఎన్ని? 5. అయితే 5,000. ఇది సెటిల్ అయిపోయింది నీకు. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకున్నా కదా, తీసుకున్నా. ముందు ఆడు పరిగెట్టాడు, మనం పరిగెట్టాడు. మా అమ్మ నన్ను క్షమించవే. ఎందుకురా? నీ మీద అనవసరంగా కోపడ్డాను కదే. ఆ దీనికేం తక్కువ లేదు. నువ్వు నీ పెళ్ళం బానే ఉంటారు, మధ్యలో నేనేగా పనికిరాని దాన్ని. క్షమించమన్నాను కదే, నీ కాళ్ళు పట్టుకుంటానే. అక్కర్లేదులే. ఇదిగో క్షమించని లేదా నీ కాళ్ళు లాగేస్తాను. క్షమించండి. నువ్వు మొండిదానివైనా చాలా మంచిదానివే. అనవసరంగా నిన్ను అన్నానే. అదేంటో రాధకేమైనా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నానే. ఆహా, నాకేమైనా పర్వాలేదా? అయ్యో మామయ్య ఓరా. నీకోసం లాయర్ గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. నీకెవరూ లేరని, ప్లీడర్ని కూడా పెట్టుకునే స్తోమత లేదని నువ్వు కోర్టులో దరఖాస్తు చేశావు. కాబట్టి ప్రభుత్వం నన్ను నియమించింది. కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నాను. కొద్ది రోజుల్లో నువ్వు బయటకు రావచ్చు. ఆ ఏర్పాట్లేవో త్వరగా చేయండి సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏంటి కౌలు డబ్బులా? అవునమ్మా. ఎంత తెచ్చావు? 50,000 అమ్మా. సంవత్సరం కౌలు డబ్బులు తగ్గుతూ పోతున్నాయే గాని పెరగటం లేదు. 400 ఎకరాలున్నాయని చెప్పుకోవడానికి గొప్పగానే ఉంది, కానీ 40 ఎకరాలు ఉన్నవాడికి వచ్చే డబ్బులు కూడా మాకు రావట్లేదు. అమ్మా, మీరు మీ మనవడు పొలంలో పనిచేసినా ఇంత డబ్బు రాదమ్మా. నా మీద నమ్మకం లేకపోతే వేరే చూసుకోండి అమ్మా, నా వల్ల కాదు. అరే లెక్కడిగితే కోపడతావేంటయ్యా? సర్లే, ఏం చేస్తావు? నువ్వు చెప్పిందే లెక్క, మేం తీసుకున్నదే డబ్బు. ఇటివ్వు. మామ ఒక ఇదిగో నిమిషం. అమ్మా. నేను కల్పించుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడగచ్చా? అదేంటమ్మా, నువ్వు ఇంటి కోడలివి, రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వేగా, అడుగు. చూడండి, ఎకరానికి 10 బస్తాల లెక్క వేసుకున్నా 400 ఎకరాలకి 4,000 బస్తాల ధాన్యం వస్తుంది. చెట్టు కనీసం 10 కాయలు లెక్క వేసుకున్నా 500 చెట్లకి 5,000 కొబ్బరికాయల దిగుబడి వస్తుంది. కరెంటు ఖర్చులు, కూలీల ఖర్చులు అన్ని పోగా కనీసం 3 లక్షలైనా రావాలి కదా. నా బంగారు తల్లి, ఎంత బాగా అడిగేవమ్మా. ఇన్నాళ్లు నాకు లెక్కలు తెలియకపోవడం వల్ల వెర్రిదాన్ని వీడిచ్చిందే తీసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలు అడుగుతోంది, చెప్పు, సమాధానం చెప్పు. అమ్మా, ఆవిడ మాట్లాడేది పంట పండే పొలాల గురించి, మన పొలాల గురించి కాదమ్మా. మా తోటలో కొబ్బరికాయలు ఏ కొట్టుకి ఎన్ని అమ్ముతున్నావో రసీదు తీసుకురమంటావా? వడ్లు ఏ మిల్లులోకి ఎంత అమ్మావో లెక్కలు చెప్పమంటావా?
మీ కౌలు లెక్కలు తప్పుడు లెక్కలని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. చూడండి, ఇక మీదట మీరు మా భూమిలో కౌలు చేయాల్సిన అవసరం లేదు. దానికి వేరే వాళ్ళని చూసుకుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా తొందరపడి నిర్ణయం తీసుకోకండి అమ్మా. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా. అవసరం లేదు, దయచేసి మీరు వెళ్ళండి. అమ్మా కొంచెం పెద్ద మనసు చేసుకోండి అమ్మా. నిన్న తప్పు చేసిన వాళ్ళు ఇవాళ మారట్లేదమ్మా. నిన్నటిదాకా రఘుతో తిరిగిన మీరు ఈ రోజు మారిపోయి మహాలక్ష్మిలా కాపురం చేసుకోవట్లేదమ్మా. నువ్వు రగ్గాడు చట్టా పట్టాలు వేసుకు తిరిగిన లెక్కల గురించి నేను నిన్ను అడిగాను అనుకో, ఊరే నవ్వింది. ఓవే పెద్ద పతివ్రత అంటే గురించి మాట్లాడుతున్నావు. ఇదో పతివ్రత, దానికి పెద్ద సపోర్ట్. నువ్వు దీని గురించి, దీని బతుకు గురించి నీకు నీ మనవడికి తెలియపోయినా ఊరు వాడ అందరికీ తెలిసా. నెలలో 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రం పతివ్రతలు అయిపోరు. పడండి, కింద పడండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏంట్రా, నీ పెళ్ళా నిన్ను కొట్టిందని బాధపడుతున్నావా? అది నిన్ను కొట్టకపోతే నువ్వు వాడిని చంపేసి ఈ పాటకి జైల్లో ఉండేవాడివి. నా బాధ తను నన్ను కొట్టినందుకు కాదే, వాడు రాతనంత అవమానించినా ఆడిని చంపకుండా వదిలేసినందుకే. నీకు తెలియదే, వాడంత అవమానించిన ఆవేశంలో నేనెక్కడ తప్పు చేసేస్తానని నా గురించే ఆలోచించింది. చూడవే దేవతే, అది నాకెంతకంటే మంచి పిల్లని దొరకదు. ఆటో రైల్వే స్టేషన్ వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో ఈ దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నారు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడేంటి? ఏదో కటింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగితే చెయ్యేలా చెప్తారు? మీకు భయం ఉంది సార్? ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్ రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు. 10 నిమిషాలండి ఇంకా రాలేదు. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తుంది? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈ రోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసురా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్, 10 నిమిషాలు బస్సులు వస్తాయి. 10,000 రూపాయలు లాస్ట్. ఎవరు కడతాడు? కట్టు. ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. ఉందేంట్రా? ఏమంది? రైలు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లిదండ్రులు లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్.
ఏం చేస్తున్నారు ఇక్కడ? గడ్డి మామకి ఏం చేస్తామండి? చెంబుచ్చు కొట్టారంటే మొఖం సొంటడిపోద్ది. ఊరుకోండి, మీకు పెళ్ళైంది, మా బాధలు మీకేం తెలుస్తాయి? బాధలేడికి పెళ్లి మాత్రం అయింది అక్కడ. అయ్యగారండి మీరు ఎక్కడున్నారా? ఉండకూడదా అండి? అయ్య బాబాయ్, రాధమ్మ గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారండి. ఏంటి రాధనని అడిగిందా? ఏమని అడిగిందిరా? మీరు ఎక్కడున్నారు అని అడిగిందండి. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? ముగ్గేస్తున్నారండి. థ్యాంక్స్ రా, ఈ రోజు నుంచి నీ జీతం 500 చేశాను రా. అయ్య బాబు, నా జీతం 600 కదా. ఎంత బాగున్నావు. లేకపోతే దరిద్రంగా ఉంటుంది. రెడీ? తొందరగా ఏం చెప్పనమాట ఇలాగా. అమ్మయ్యా, లే 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 లే. మాకు ఇది అలవాటేలే. ఇదిగో ఈ ఫోటో మాత్రం అద్భుతంగా రావాలి. ఆ ముసలిదాన్ని రాపోయినా పర్లేదు. స్మైల్. ఫోటోలు ఎప్పుడెత్తావు? మీ డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు. ఫోటోలు తెలివితేటలు అందరికి ఉంటాయమ్మా. నాది మారుది పెద్ద ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించి తొందరగా తీసుకొచ్చాయి. ముసలిదాన్ని తేపైనా పర్లేదు. ఎలా ఈ ఫోటోలు బాగా వచ్చినా రాపోయినా రేపు మళ్ళీ మనం ఫోటోలు దిగినామే. తమ్ముడు తమ్ముడు అన్నయ్య, ఏంటో నేను మరీ ఇంత నల్లగైపోయాను. మీరేంటి చీకట్లో బ్రతుకుతున్నారు? అన్నయ్య, పెళ్ళైన తర్వాత నీ మొహల్లా కలొచ్చింది అన్నయ్య. వదినా, నువ్వు వచ్చాక ఇంటికి లక్ష్మికెళ్ళి వచ్చింది. నీకోసం ఏం తెచ్చానో చూసుకో. ఏంటైతే? కాశ్మీర్ కుంకుమ పువ్వు అన్నయ్య. నువ్వు కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా? దీనికోసం కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకినాడలో కూడా దొరుకుతుంది. తీసుకో వదినా. దేనికి? ఇది పాలలో కలుపుకుని తాగితే పిల్లలు నీలాగా ఎర్రగా బుర్రగా పుడతారు, లేదనుకో అన్నలా కర్రగా పుడతారు. ఇప్పుడు నా కలర్ గురించి అంత అవసరం ఏంట్రా? అది నేను ఎత్తుకోవడానికి మన వంశోద్ధారకుని ఎప్పుడు ఇస్తున్నావు వదినా? ఆ విషయం ఆయన అడగండి. వదిలేంటనే అంత మాట ఉంది. కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాను పద. అసలంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదా? అస్సలు అస్సలు ఏమీ. కనీసం టచ్ కూడా చేయలేదురా. ఈ రోగం వచ్చింది. రాధకి ఇష్టం లేకుండా నాతో పెళ్లి జరిగింది కదరా, అందుకే తనని ఇష్టపడినప్పుడే దగ్గర అవుదామని. నిన్ను కాదు, నన్ను నీకు చెప్తూ కొట్టుకోవాలి. నీ కోసం ఎంత రిస్క్ చేశా రగ్గాన్ని జైలుకి పంపించింది తెలుసా? రగ్గా నువ్వు జైలుకి పంపించడం ఏంట్రా? లేదమ్మా, అదో పబ్లిక్ పార్క్. ఎవరు పడితే వాడు జైలుకి వెళ్ళి వచ్చేస్తాడు. ఎంత ప్లానింగ్ చేసి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అది అన్నయ్య, వాడు చేసిన పాపాలు పండి భగవంతుని ప్లాన్ చేసి వాడిని జైలుకి పంపించాడంటున్నానయ్య. రేయ్, దొంగతనం చేస్తే క్షమించాను కదా అని అబద్ధం ఆడితే చంపేస్తాను. అసలేం చేసావురా నువ్వు? చెప్పు. చెప్తానే. వదినకు నిశ్చితార్థమైన రోజు రాత్రి నేను కిష్టపుగాడు కలిసి గుడికి వెళ్ళాం. బాబు రఘు, తెల్లవారితే నీ పెళ్లి. ఈ లెక్కలు అవి ఎప్పుడూ ఉండేవేగా. నువ్వు తర్వాతైనా కూర్చుని రాసుకోవచ్చుగా. లేదండి, రేపు పెళ్ళవగానే నేను రావులపాలెం వెళ్తున్నాను. వెళ్లే ముందు లెక్కలు అప్పచెప్పి వెళ్ళమని ట్రస్టీ గారు చెప్పారు, అందుకే చేస్తున్నాను. ఇదిగో గుడి తాళాలు. తలుపులకు తాళాలు జాగ్రత్తగా వేసి వెళ్లేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళండి. అలాగే పూజారి గారు. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. అలాగే వెళ్ళు.
కిష్టప్ప, నువ్వు చచ్చి నాకు చాలా మేలు చేశావు. నీ చావుతో ఆ రగ్గాన్ని జైలు పాలు చేస్తా, రాధమెల్లో నా అన్న చేత తాళి కట్టిస్తా. నన్ను క్షమించరా. చాలా తప్పు చేసావురా. నువ్వంటే నాకు ఇష్టం, నీకు రాదంటే ప్రాణం. ఎలాగైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్న దొంగతనం చేసి ఆ నేరం వాడి మీద వేసి జైలుకు పంపిద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదనే. రే, ఈ విషయం మీ వదినికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే కదన్నా. నా దగ్గర రావద్దు. నేనే తప్పు చేయలేదు నా జీవితాన్ని నాశనం చేశావు. నా మాట విను రాధా. నేనే తప్పు చేయలేదు. నేను చెప్పేది విను రాధా. నువ్వు అసలు మనిషివేనా? రాధా, నాకేం తెలియదు రాధా. వద్దు రాధా. అనియా అనియా రే, రాధా ఇక్కడికి. రాధా ఏంటనియా? ఈ విషయం మొత్తం వదిలి తెలిసి ఎలా ఫీల్ అవుతుందో ఊహించుకుంటున్నావా? రే, నాకు భయంగా ఉందిరా. ఊరుకానే, భయం ఎందుకు? ఈ విషయం నీకు నాకు తప్పితే ఎవరికి తెలియదు. హ్యాపీగా అందరిలాగే కామన్ గా కాపురం చెయ్యి. చేస్తే కిడ్స్ పుడతారనియా. పుడితే అంతా కామన్ అవుద్ది, వదిలి కూడా హ్యాపీగా ఉంటది. అంతేనంటావా? అంతే అన్నయ్య. అన్నయ్య నాకు అర్జెంట్ పడుంది, వస్తాననే. బాయ్ అన్నయ్య. ఇప్పుడు రాధ ఎక్కడుందో? పోయరా. 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 పొద్దున్నుంచి ఇదే వరస. నీ కూడా లోకి అయిపోయాను రోయ్. ఆకలి తాగుతావా? చెప్తానండి. ఎరా పొద్దు నుంచి మాకెవరికి పోయించుకోవడం నువ్వు ఒక్కడే కళ్ళు తగ్గట్లేవా? అది కాదురా, మా ఆవిడ పోస్ట్ మ్యాన్ గడితే లేచి వెళ్ళిపోయింది కదా. ఏడ్చాలేవా? ఇంత పూర్వం మీ ఆవిడ మున్సపు కొడుకుతో ఒకసారి, ఆ బిల్లుగాడితో ఒకసారి, అడవడాడు ఆర్ఎంపీ డాక్టర్తో ఒకసారి లేచిపోయింది కదా. ఇక కొత్తటే. అది కాదే, మా ఆవిడ ఎప్పుడు ఎవరితో లేచి వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ గుంజుకొని 15 రోజుల్లో ఇంటికి వచ్చేసి. కానీ ఈసారి 4 రోజులనే రాలేదు. అయితే తాగాల్సిందే. తాగడమేట్రా, ఆ బాధ భరించలేక చచ్చిపోదాం ఇక్కడికి వచ్చి ఈ కళ్ళలో ఎలకల మంది కలుపుకుంటే అది కాస్త నువ్వు తాగించావు. ఈ వికెట్ అవుట్. ఇప్పుడు హ్యాపీగా నేను కళ్ళు తాగొచ్చు. ఒరే నువ్వు పోయిరా. లాభం లేదు. దీన్ని ఎలా కొడతాను చూడు. దీన్ని ఇప్పుడు ఒక్క పట్టు పడతాను చూడు. చెప్పచ్చే చెప్పచ్చే. మొత్తం నన్ను ఫాలో అవుతున్నారు అన్నమాట. వెరీ గుడ్. ఏంటా పోలీసులు వచ్చారు? రంగా, బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదురా. రాముడు అంటే అసలే సార్. హలో, రాము అంటే నువ్వేనా? అవును సార్. నేనేం చేశాను సార్? మర్చిపోయి అన్ని పనులు చేస్తుంటావు నువ్వు. ఇలా తెలిసిపోయిందా? హలో, ఏంటి అది? అంటే నాకు తెలియకుండా జరిగిపోయింది సార్. అదే మాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అయినా నేనేం చేయలేదు సార్. అంతా ఆడే చేశాడు సార్. అదే ఊళ్ళో జనం చెప్పారు, అంతా వాడే చేశాడని. అయ్య బాబోయ్, అంటే ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందా? నా ఒక్కడికే చెప్పానని ఒట్టేశాడండి. ఒట్టేశాడంటే ఇదంతా ముందే జరుగుతుందని నీకు తెలుసు అన్నమాట. తెలిసి వాడొచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు కొట్టారా? కొట్టడం ఏంటి సార్, వాళ్ళు కట్టమంటే తాళి కట్టానంతే. ఏం మాట్లాడుతున్నావా? మీ ఆవిడ పిలువు. ఆవిడొచ్చి సాక్ష్యం చెప్తే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా? సార్ నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఈ విషయం ఎక్కడితో వదిలేయండి సార్. అదేంటయ్యా, మీ ఆవిడ నన్ను మాట్లాడినవాడిని ఇలా వదిలేయమంటావేంటి? సార్ అందరూ ఇలా వదిలేపెట్టే
వాడు అలా తయారవుతున్నాడు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? మీ పొలం కౌలుకు తీసుకున్న రుద్రయ్య గారి గురించి. మీ ఆవిడని అవమానించాడు, నువ్వు వాడిని చితకబాదావే, వాడి గురించి. సార్ మీరు ఆడు గురించా మాట్లాడేది? అంటే నువ్వు ఇంకో మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావా? అదే అలాంటిదేం లేదండి. అయితే మీ ఆవిడని పిలవండి, స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తే వాడిని చితకొస్తాను. అయ్యో, మా ఆవిడ ఇంట్లో నుంచే బయటికి రాదండి, ఇంకా స్టేషన్ దాకా ఏం వస్తుందండి. ఓహో, చాలా పద్ధతి కల కుటుంబం అనుకుంటాను. అవునండి. సరే, తర్వాత మీరు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. హలో, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, ఏం అర్థం కావట్లా. నీకేంటి, పెళ్లి పుష్కరమైంది, నాకే అర్థం కావట్లేదు. ఒకసారి స్టేషన్ కి రండి, మన ఇద్దరం మన కన్ఫ్యూజన్ షేర్ చేసుకుందాం. రండి. అమ్మయ్యా, ఎవరది? ఎవరూ లేరండి. ఒక మగవాడిని కొంగు పట్టుకు లాగడానికి సిగ్గలేదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి భార్య ఉండాలి. అదేంటో ప్రతి చెట్టు మా అన్న గొంతులాగే ఉంది. ఇక్కడేం చేస్తున్నావురా? నీ గురించే బాధపడుతున్నా. చేసి నువ్వు బాధపడుతున్నానంటే నీకు ఇది అర్థం కాదులే అన్నయ్య. అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య. ఈ రోజు రాధ నన్ను ముట్టుకుందరా. ఓ ప్రసాదం పెడుతుంది, చేయి తగిలిందా? మరి నేను కింద పడిపోతుంటే పట్టేసుకుందరా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వచ్చి నువ్వు గట్టిగా కవలించుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇప్పటికే దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను బాధపడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో తప్పు చేయమంటావా? అన్నా, దగ్గరికి వెళ్తే తప్పు గాని కట్టుకున్న భార్యతో కాపురం చేస్తే తప్పేంటన్నా? రే, పెళ్లి చేసుకున్నాను గాని కాపురం మాత్రం దాంతో నిజం చెప్పిన తర్వాత చేస్తాను రా. అప్పుడు కాపురం కాదు, పెరట్లో కూర్చొని పిడికలు చేసుకోవాలి. అదేంట్రా? నిజం తెలిస్తే వదిలి నీ మీద ఉమ్మేస్తుంది. అలా జరగకూడదురా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి వదిలి నువ్వు గట్టి పట్టుబట్టాలి. ఇది మందు నాకొద్దురా, నేను నాకించాలి, తాగిస్తా. మందులో ఉండగా నన్ను కూడా తింటాడు ఎవడాడే? సంతోషించబా, కాలు మీద తొక్కిన పీకి మీద తొక్కితే పోదు అంతే. ఎంత ధైర్యమే నీకు? పందిట్లో 1000 మంది జనం, గుళ్ళో రాముడు సీత విత్ హనుమంతుడు చూస్తుండగా దీని మెల్లో 3 ముళ్ళేహాను నేను. మాకే వర్క్ లేదు ఇక్కడ. నేనే ఇప్పటి వరకు నా పిల్లల్ని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే. నువ్వేంటే పరాయుడు పిల్లం మీద పక్కుంటే వెళ్ళిపోతున్నావు. ఏది వెనక్కి వెళ్ళిపోయిందా? ఏ యాంగిల్లో చూసినా నాకంటే నల్లగా ఉన్నావు. క్షమించి వదిలేయాలా? నేను నిన్ను వదిలితే నువ్వు మా ఆవిడని కుట్టేస్తావు. నువ్వు కుడితే అది బాధపడుతుంది. అది బాధపడితే నేను తట్టుకోలేనే, ఎందుకంటే నాకు అదంటే ప్రాణమే. ఇంకెప్పుడు మా ఆవిడ జోలికి రాకే. వెళ్ళి మీ ఇంట్లో అందరితో చెప్పి మా ఆవిడ జోలికి రావద్దని. ఏమ్మా, మంచిదాను అమ్మా. ఓకేనా? గుడ్ నైట్. టాటా. చూడరాదా, నువ్వు ఇలా పడుకున్నావు అనుకో, ఇవాళ సేమ్ వచ్చింది, రేపు దోమ వస్తుంది. అవి కుడితే నీకు జ్వరం వస్తుంది.
ఏ ప్లీజ్, నువ్వు రోజులాగానే దుప్పటి కప్పుకుని మంచం మీద అడుకో, నేను రోజులాగానే సొక్క ఇప్పుకుని నేల మీద అడుకుంటా. అమ్మా వదలరా. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నాకేం అర్థం వదలరా. అమ్మ రారా, వీడు నీతో కాపురం చేయడు గాని నువ్వు పుట్టింటికి బయలుదేరు. బయలుదేరవే. అసలు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? రాత్రి నువ్వు విసిరిన చీమ నా మీద పడింది. చూసిందా? ఒరేయ్, ఆడది పెళ్లి చేసుకున్నప్పటికంటే తల్లి అయినప్పుడే ఎక్కువ ఆనందపడుతుందిరా. దీనికేమో ఆనందం ఇక్కడ దొరకటం లేదు. అలాంటప్పుడు ఇక్కడున్నా పుట్టింట్లో ఉన్నా పెద్ద తేడా ఏముందిరా. నువ్వు వెళ్ళమ్మా. చెప్పేది ఒరేయ్, నీకు తెలీదురా, పెళ్ళయ్యాక మొగుడని మాత్రమే అంటారు, పిల్లలు పుట్టేకనే మగాడని అంటారు. నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. వస్తుందిరా, వస్తుంది. ఎందుకు రాదు? ఖర్చు లేకుండా వచ్చేది అదొకటేగా. ఒరేయ్, అసలు నీ మనసులో ఏముందో చెప్పరా ముందు. నా మనసులో ఏమీ లేదే. ఏమీ లేకపోతే దాన్నెందుకురా దూరంగా ఉంచుతున్నావు? నేను నిన్ను నమ్మను. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? దానికి ముద్దు పెట్టు, అప్పుడు నమ్ముతాను. అలాంటి పెద్దోళ్ళ ముందు పెట్టుకోరే. ఒరేయ్, ఈ నాటకాలు నా దగ్గర వద్దురా. ఇప్పుడు ఇక్కడ నా ముందే దాన్ని ముద్దు పెట్టాలి. పెట్టు. నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండవు. పెట్టరా, పెట్టు. పెట్టమంటుంటే. తప్పదా? తప్పదు, పెట్టు. నన్ను క్షమించే. చూడు, ఇంకోసారి అంటే కుదరదు. పెట్టు, పెట్టు. ఓకేనా? చంపేస్తాను. ఈ వెధవ నాటకాలే వద్దంటాను. ముద్దంటే ఆ అమ్మాయి బుగ్గ మీద పెట్టాలి. పెట్టు, పెట్టరా. చూడు, ఇప్పుడు ఓకేనా? ముద్దంటే తెలీదు. పెట్టు, పెట్టు. నేను మిల్కెళ్ళి వస్తాను. నా భోజనం టేబుల్ మీద పెట్టి నువ్వు పడుకో. అయ్యి బాబోయ్, ఏంటి? ఎవరైనా పక్క మీద పువ్వులెందుకు చల్లుతారా? నువ్వు తల్ల ఎట్టుకోకూడదని మంచం మీద చల్లేసుకుంటున్నావా? వెధవని. పెళ్ళైన వాడికి శోభనం అవ్వక్కర్లేదా? అది ఎప్పుడూ అయిపోయింది కదా. నీ బొందైంది. శోభనం అంటే పువ్వులు చల్లుకుని పడుకోవడం కాదురా. మరి ఏం చెయ్యాలి? ఆహా, దగ్గరుండి ముద్దు పెట్టించాను కదా అని అన్ని దగ్గరుండే చేయించలేనురా వేదవా. అది కదా నేను చెప్పింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 నెలలు తిరిగేసరికల్లా పండంటి మనవడి కావాలి నాకు. నువ్వు ఇలా రిలీజ్ డేట్లు ఇచ్చేస్తానకే ఇదేనా సినిమా అనుకుంటున్నావా? సంసారమే. అదే, ఆ సంసారం సవ్యంగా చేసుంటే ఈ పాటికి దానికి 3వ నెల దాటుండేది. ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే? సిగ్గు లేక కాదురా, ఓపిక లేక మాట్లాడుతున్నాను. అసలు నేను ఎవరి కోసం బతకాలరా? 30 ఏళ్లకి మొగుడు పోతే కూతురి కోసం కడుపు కట్టుకుని బతికాను. దాన్ని ఆ భగవంతుడు తీసుకెళ్లిపోయాడు. పోనీ నిన్నైనా పెంచుకుందాం అనుకుంటే నువ్వు చిన్నప్పుడే పారిపోయావు. కనీసం నీ పెళ్ళైనా చూద్దాం అనుకుంటే అది కూడా నే ఊళ్ళో లేనప్పుడు జరిగిపోయింది. మీరిద్దరూ చిలక గొరింకల్లా ఉంటారనుకుంటే అది వంటింట్లో ఉంటే నువ్వు వరండాలో ఉంటావు. అది వరండాలోకి వస్తే నువ్వు వీధిలోకి వెళ్ళిపోతున్నావు. అది కాదే, నేను చెప్పేది వినవే. ఏంట్రా వినేది? ఆ రోజు పందిట్లో దాని పెళ్లి ఆగిపోతే తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చింది ఇలా కాపురం చేయడానికేనా? నోర్మోయ్, నీ మనవడు ఏమన్నా వీరేశలింగం చెప్పినట్టు దాని పెళ్లి ఆగిపోతే ఆదర్శ వివాహం చేసుకున్నాడు అనుకుంటున్నావా? దాన్ని పెళ్లి చెడగొట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఏ తప్పు చేయని రఘు నా వల్లే జైలుకెళ్ళాడే. ఇప్పుడు ఇంకో తప్పు చేసి దాని జీవితం నాశనం చేయకూడదని నేను రోజు నేల మీద చాపేసి పడుకుంటున్నాను. 10 నెలల్లో మనవడు పుట్టడం కాదే, నీ మనవడికి 10 ఏళ్లు శిక్ష పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకోడు. నేను పేరుకే రావుణ్ణి, మనిషిగా కాదే.
గారు నా మనవరాలు 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నాకు భయంగా ఉంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దామా? అవసరం లేదమ్మా, మందిచ్చాను కదా. రేపటికల్లా అమ్మాయి ఎగిరి గంతేస్తుంది. వస్తానమ్మా. మంచిదయ్యా. బాబు ఒక్క నిమిషం వెళ్ళారా? చూడు బాబు, నేను లోపల చెప్పిందంతా అబద్ధం. అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. మానసికంగా ఏదో బాధపడుతోంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకుని ఆ ప్రకారం చెయ్యి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. మానసికంగా ఏదో బాధపడుతోంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకుని ఆ ప్రకారం చెయ్యి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఎస్ సార్. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చారు. రఘుని రిలీజ్ చేయండి. ఇది చెప్పడానికి నన్ను జైలు నుంచి విడిపించావు? నేను చెప్పేది పూర్తిగా వినేది. 3 నెలలు తనతో కాపురం చేసి మోసు తీరాక ఇప్పుడు నా కంటగట్టాలని చూస్తున్నావా? రఘు, నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడు. రాధను అనుమానించొద్దు. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళయిందే గాని తను ఏ రోజు నాతో కాపురం చేయలేదు. రాధ ఎప్పటికీ నీదే రఘు. నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి రాధ అంటే నాకు చాలా ఇష్టం. అని తనకి నువ్వంటే ఇష్టం. అవును, నిజం తెలిసిన దగ్గర నుంచి తనకి మనశ్శాంతి లేదు. నువ్వు వస్తేనే గాని తను మళ్ళీ మామూలు మనిషి అవుతా. నీ కాళ్ళు పట్టుకుంటాను. రాధని పెళ్లి చేసుకో. నీ రఘుని తీసుకొచ్చాను రాధ. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు రాధ. అన్నీ చంపాలని చూస్తావురా? ఇప్పుడు దొరికేవరా? అదేం కొట్టడం రా? ఒరే ఒరే రుద్రయ్య, ఇంకా కొడితే చచ్చిపోతాడు. వాడిని వదిలేరా. వీడి మూలంగా ఏ తప్పు చేయని నేను ఇంతకాలం జైల్లో గడపాల్సి వచ్చింది. నిజమే బాబు, వీడింత దారుణం చేస్తాడని ఎవరనుకున్నారు? అతను ఏం చేశాడన్నది మనకు అనవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు. ఇంతకీ ఏం చేయమంటావు? ఇప్పటికైనా నా మాట విని ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నాకు రాధకు పెళ్లి చేయండి. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదయ్యా. అయినా పర్వాలేదు. ఆడితో 3 నెలల కాపురం కూడా చేసింది కదయా. 3 నెలలే కాదు, 3 ఏళ్లు కాపురం చేసినా నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అసలు అమ్మాయి మనసులో ఏముందో ఒక మాట అడగాలి కదా. ఏంటి అడిగేది? ఈ ఎదవ చేసిన పని వల్ల ఆ అమ్మాయి ఎప్పుడో మంచమెక్కింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను రఘుని కల్పన అడగలదా? అడగలేదు. అందుకనే ఏం చేసినా మనమే చెయ్యాలి. భూషణం గారు, మీ ఇంటి సమస్య ఊరి సమస్యగా మారింది. ఇలాంటి సమస్య రేపు ఏ ఆడపిల్లకు రాకుండా ఉండాలంటే నలుగురికి న్యాయం చెప్పే మీరే ఆలోచించి ఏదో ఒక పరిష్కారం చేయండి. ఆ రోజు నా పరువు నిలబెట్టుకోవడం కోసం నా కూతురు మెళ్ళలో రాముడితో తాళి కట్టించాను. ఈరోజు దాని ప్రాణం నిలబెట్టడం కోసం వాడు కట్టిన తాళి తెంచి
రఘుతో తాళి కట్టిస్తాను. రేపే ముహూర్తం. ఏంటి భూషణం గారు, మీరేదో తప్పు చేసిన వాళ్ళ అలా తలదిచ్చి కూర్చుంటారేంటి? చూడండి భూషణ్ గారు, వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, మీరు న్యాయం చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. ఇందులో తప్పే ఉంది? బట్టలు మార్చుకోమన్నంత తేలిగ్గా భర్తను మార్చమని చెప్తున్నావే, సిగ్గులేదురా నీకు? నీ పెళ్ళాన్ని ఎవడైనా ప్రేమిస్తే వెళ్ళవే అని వాడితో పంపిస్తావా? ఆ అమ్మాయి పెళ్లి కాని పెళ్లి అయితే ప్రేమించి వాడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. పెళ్లైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తానంటారేమిటి? వాడు రాధను మోసం చేసి తాళి కట్టాడు, దాని పెళ్లి అంటారా? అందుకునే పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు బలవంతంగా కాపురాన్ని పంపిస్తే ఏ ఆత్మహత్య చేసుకుంటది? ఎవడు సమాధానం చెప్తాడు? నువ్వు చెప్తావా? అందుకని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరినీ ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటే ఈ దేశంలో సగం కాపురాలు కూలిపోతాయిరా. వీళ్లలో ఎంతమందిరా ఇష్టపడి కాపురాలు చేస్తున్నారు? ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టిన తాళికి గౌరవం ఇచ్చి బ్రతుకుతున్నారా? రే, రాకెట్ లో వెళ్లి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరన్నా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాం. రాధ ఇప్పటికీ రఘునే ప్రేమిస్తుంది. రఘు కూడా రాత్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకునే పెళ్ళై 3 నెలలు కాపురం చేసినా ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. ఈ మనవడు ఊరందరినీ మోసం చేసి రాధ మెళ్ళ తాళి కట్టాడు. 3 నెలలు కాపురం చేసిన తర్వాత మోజీ తీరాక వదిలించుకోవాలని చూస్తున్నాడు. అలాంటి ఎదవనా నువ్వు వెనకేసుకొస్తున్నావు? నా మనవడి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. వాడి గురించి మీకేం తెలుసురా? చిన్నప్పటి నుంచి రాదంటే వాడికి ప్రాణం రా. వాడి ఊళ్ళోకి వచ్చిందే దానికోసం. వాళ్ళమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కూడా వద్దనుకుని దాన్ని పెళ్లి చేసుకుంటే అదే చాలనుకున్నాడు. అంత ప్రేమించి కూడా రాధ ప్రేమించిన వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాడు రా. అలాంటి వాణ్ణి మీరందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద పడేశారే. మీరసలు మనుషులా పశువులా? ఊరుకోండమ్మా, వీళ్లతో మాట్లాంటి. ఇంట్లో ఇల్లాలున్నా నా ఇంటికొచ్చి కాపురం చేసేవాళ్లు. వీళ్ళకేం తెలుసమ్మా రాముడి గొప్పతనం? రాముడు ఊళ్ళోకి రాగానే మీ ఇల్లు అనుకుని మా ఇంటికొచ్చాడు. నన్నే రాధనుకున్నాడు. ఇంకో మగాడితో నేనుండడం చూసి కూడా ఇవన్నీ వదిలేసొచ్చే రాధా, మనింటికెళ్ళిపోదాం అన్నాడు. అంత మంచి మనసున్న గొప్ప వ్యక్తమ్మా రాముడు. అలాంటి మొగుడు మగాడు రాధకు దొరకడయ్యా. దయచేసి వాళ్ళిద్దరినీ విడదీయకండి. మిమ్మల్ని బతిమాలాల్సిన అవసరం నాకు లేదురా. పిలవడరా నా మనవరాల్ని. ఈ పెళ్ళంటే తనకిష్టమో లేదో దాన్ని నోటుకొని చెప్తుంది. ఇదిగో చూడండి, రేపు రఘుతో నా పెళ్లి జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు వచ్చి అక్షింతలు వేయండి. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి రా బయలుదేరావు? ఈ ఊరు వదిలి
వెళ్ళిపోతున్నాను. పోయేవాడివి పోకుండా మళ్ళీ మా ఊర్లోకి ఎందుకు వస్తున్నావు? రాధను ఒక్కసారి కలిసి సారీ చెప్తావా? ఇప్పటిదాకా ఊళ్ళో వాళ్ళందరూ హింసించాలక నువ్వు కూడా బయలుదేరావా? అది రే, నువ్వు ఈ దెబ్బలతో కన్నీళ్లు పెట్టుకుని సింపతి సంపాదించాలని ట్రై చేయి. నువ్వు మాకు చేసిన ద్రోహానికి నేను చేసిన పాపం లేదు. రేయ్! పోనీ ఏం చేయమంటావో చెప్పు రఘు, మీకోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. సంతోషం, వెళ్ళి ఆ పని చెయ్యి. కనీసం రాదైనా మనశ్శాంతిగా ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పాను కదా, పోరా పో. ఇందు మూలముగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, పసలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూషణం గారి ఏకైక కుమార్తె అయిన రాధాకుమారికి రంగంపేట గ్రామ వాస్తవ్యురాలైన కర్రి కాంతమ్మ గారి మనవడైన రాముడికి జరిగిన వివాహం మోసపూరితంగా జరిగిన వివాహంగా పెద్దలు నిర్ణయించి ఆ వివాహాన్ని ఈ రోజున రద్దు చేయడమైనది. ఇక రాధను ఇదే గ్రామానికి చెందిన రఘుబాబు అనే యువకుడికిచ్చి ద్వితీయ వివాహం చేయుటకు ఈ ఊరి గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలియజేయడమైనది. అయ్యా, అమ్మాయి మెడలో ఉన్న తాళి తీసేసి త్వరగా తీసుకురండి. నానా, నా మెళ్ళో తాళి కట్టి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చేది రఘుయే కదా, తననే వచ్చి తాళి తీసేయమని చెప్పండి. మావయ్య, రాధ చెప్పింది కూడా కరెక్టే. ఆ తాళిని నేనే తీసేస్తాను. ఏమైందమ్మా? అక్క, నాకేం కాలేదు. ఏయ్, ఇలారా. నేను రెడీ అయ్యానని చెప్పే. అక్క రెడీ అయ్యానని చెప్పమంది. రఘు, అమ్మాయి రెడీ అని కబురు చేసింది. రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు? రఘు, నాన్నా, అతనేం ఆలోచిస్తున్నాడో నేను చెప్తాను నాన్నా. జైలు నుంచి రాముడు నన్ను బయటికి తీసుకొచ్చి రాధను తాకనే లేదని చెప్పాడు. డాక్టర్ కూడా చెకప్ చేసి రాధ పవిత్రంగానే ఉందని చెప్పింది. మరి ఇదేంటబ్బా, రాధ వాంతి చేసుకుంది అనే కదా రఘు నువ్వు ఆలోచించేది? డాక్టర్ ఏంటి, చెకప్ ఏంటమ్మా? పట్నంలో చదివాడు కదా నాన్న, పల్లెటూరు మీద అనుమానం. అసలు ఏమైందమ్మా? నిన్న బావ ఇంటి నుంచి నన్ను మనింటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగాలేదని ఒక లేడీ డాక్టర్ని తీసుకొచ్చాడు, గుర్తుందా? రాధ లోపలికి వెళ్ళండి. ఈ చిన్నదానికే డాక్టర్ తీసుకొచ్చేవింటాడు. రాధ చాలా నీరసంగా ఉంది కదా, పైగా రేపే పెళ్లి, అందుకని. ఇప్పటికి కూడా నా కూతురు మీద నీకెంత ప్రేమ ఉందని నేను అనుకోలేదయ్యా. మామయ్య, ఒక్క నిమిషం. చూడు రఘు, మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మాయి కన్యగానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. అలాగే. అవును, చేయించాను. తప్ప నీ ముగుడేవన శ్రీరామచంద్రుడా లేక సత్యహరిచంద్రుడా? వాడు చెప్తే నేను నమ్మడానికి. చూడు, మనం ఒక ఫ్యాన్సీ షాప్ కు వెళ్లి 10 రూపాయలు పెట్టి పెన్ను కొంటేనే అది సరిగ్గా రాస్తుందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటామే. మరి అలాంటిది జీవితాంతో నాతో కాపురం చేయబోయే నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో చెక్ చేయడంలో తప్పే లేదు. నాతో 2 సంవత్సరాలు తిరిగి నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందానివే నువ్వు. అలాంటిది మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని చెప్తే విని నేను నమ్మాలా? చూసారా నాన్న, అతని నిజ స్వరూపం. అతను డాక్టర్ని తీసుకొచ్చి కన్ను పరీక్ష చేయించిన రోజునే నిలదీసి అడిగేదాన్ని. కానీ అలా చేస్తే ఇతని నిజ స్వరూపం ఆ 4 కోట్ల మధ్య ఉండిపోతుందని, అది మీ అందరికీ తెలియడం కోసమే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది.
చూడు రఘు, వాంతి అనేది ఏ కారణాల వల్లైనా రావచ్చు, అంతేగాని నెల తప్పితేనే వచ్చేది వాంతి అనుకోవడం నీ పొరపాటు. ఏమన్నా, నా రాముడు శ్రీరామచంద్రుడా అని అడిగావు కదా, అంతకంటే గొప్పవాడు. ఆయన సీతను అనుమానించాడు, కానీ నా రాముడు నన్ను అనుమానించలేదు, ప్రేమించాడు. ఎందుకో తెలుసా? తను కోరుకుంది నా మనసుని, శరీరాన్ని కాదు. భర్తగా అధికారం ఉన్నా ఈ 3 నెలల్లో ఏ రోజు నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు. నువ్వు చెప్పావే నీతో 2 సంవత్సరాలు తిరిగానని. ఒకవేళ నీతో తిరిగి చెడిపోయానని తెలిసినా నా మెళ్ళో తాళి కట్టి నన్ను తన భార్యగా చేసుకునేవాడు, అంతేగాని నీలాగా అనుమానించేవాడు కాదు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. నీది అనుమానం, నా రాముడిది ప్రేమ. ఓ భార్య ఓ మగాడిని మంచివాడని చెప్తే వాడు తన భర్త అయి ఉంటాడు, కానీ ఒక వేసే ఓ మగాడిని మంచివాడని చెప్పిందంటే వాడు ఖచ్చితంగా నా రాముడి. ఏ అమ్మాయికైనా పెళ్ళనేది చావు పుట్టుక లాంటిది. జీవితంలో అది ఒకే ఒకసారి వస్తుంది. నా జీవితంలో అది ఎప్పుడూ వచ్చేసింది. ఒక అమ్మాయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా తనని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఎంతో అదృష్టవంతురాలు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. నా భర్త వేసిన 3 ముళ్ళు విప్పాలంటే ఆయన మట్టిలో కలిసినప్పుడే. నా బంగారు తల్లి, నువ్వు చెప్పిన ఈ మాటలు నీ మొగుడు విన్నాడంటే ఎగిరి గంతులేస్తాడమ్మా. బావా కొండ మీద నుంచి దూకేసాడు. ఎవడయ్యా హీరో దూకుంటే ఎవడో ఎదవ దూకాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ తెచ్చాడు? అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో తెలియదు సార్. దూకొద్దు నేను ఎంత చెప్పినా దూకేశాడు సార్. నేను చచ్చిపోలేదండి. దరిద్రుడా, నువ్వు చావడానికి ఈ ప్లేస్ దొరికిందిరా. ఎక్కడికైనా పోయి చావచ్చు కదా. ఈ చావు మా చావు వచ్చింది కదా. రే, రోజుకు 1,00,000 ఖర్చు పెట్టి 4 రోజుల నుంచి ఈ షార్ట్ ప్లాన్ చేశారు. మొత్తం నాశనం చేసావు కదా. నిన్ను రే 2 కాళ్ళ దున్నపోతా వాడిని పంపించేయాలి. ఏమ్మా ఎవడు మీ డ్రైవరా? మొత్తం షూటింగ్ అంతా నాశనం చేసేసాడు. మర్యాదగా మాట్లాడండి. ఆయన ఎవరనుకుంటున్నారు? మా ఆయన. మీ ఆయన ఏమయ్యా? రంభ లాంటి భార్యను పెట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించిందయ్యా? బుద్ధి లేదు. చూడమ్మా, ఇతన్ని మెళ్ళో కట్టింది మామూలు తాళి కాదు, ఏ కేబుల్ టీవీ వైరో కట్టుంటాడు. అందుకే అంత గట్టిగా ఉండి ఇతన్ని భావాల్లో పడేసి రక్షించింది. ఇదిగో బుద్ధిగా కాపురం చేసుకో. నువ్వు కూడా బుద్ధిగా కాపురం చేసుకో. హీరో తప్ప ప్రతివాడు దూకేవాడు. నన్ను క్షమించు బావా, నేను అర్థం చేసుకోలేకపోయాను. మనిషికి కావాల్సింది అందం కాదు, అందమైన మంచి మనసు. ఆ మనసు నీకుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి. అందరూ చూస్తున్నారు. పద బావా, మన ఇంటికి వెళ్దాం. ఏంటి పద? నీకోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నన్ను మళ్ళీ అంత దూరం నడమంటావా? నా వల్ల కాదు. నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళు. ఏంటియా? నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళు. అలాగే. ఇంత బరువు ఇంటి దాకా మొయ్యాలా?